నమస్తే సార్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా విజయ్ గారు. నమస్తే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. జ్ఞానజ్యోతి నిర్వహించే ఈరోజు అనగా 7వ తేదీ మే 2023 సంవత్సరం ఆదివారం జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుండి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక 2-3 నిమిషాలు అందరూ మౌనం పాటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి అందరూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ యువర్ ఓన్ థాట్స్. ఓకే అండి.
ఈరోజు మనం టాపిక్ ప్రారంభించే ముందు కొన్ని విషయాలు మీకు విన్నవించాలని కోరుకుంటున్నాను. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుండి సుమారు గత కొద్ది సంవత్సరాలుగా మనం జరుపుతున్న ఆన్లైన్ జూమ్ సత్సంగాలలో అనేకమైనటువంటి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. ఈ విషయాన్ని మొదటి నుంచి పాల్గొనే సభ్యులందరికీ తెలుసు అన్నమాట. మనం ఈ మార్పుల్ని సమయానికి మనం ఎందుకు తీసుకొస్తున్నాం, దాని ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే ఎంత సూక్ష్మంగా, ఎంత గాఢంగా, ఎంత దగ్గరగా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రవచించినటువంటి విషయాన్ని మనం జీవితంలో అన్వయించుకొని ప్రాక్టికల్గా, అంటే థియరిటికల్గా కాకుండా జీవించడానికి మనలోనికి మనల్ని మనం ఏది ఉందో దాన్ని యథాతథంగా చూడగలగటానికి మరింత అవగాహనను, ఆవశ్యకతని మనలో ఉద్దీపనం చేసుకోవటానికి, నిజంగా ప్రేమ కానిదేదో దానికి మరణించడానికి ఆ మరణ రహస్యం కనుగొనడానికి, మనల్ని మనం సంసిద్ధం చేసుకోవటానికి ఒక ప్యాషన్. దాంతో ఈ గ్రూప్లో మనం శ్రద్ధావంతంగా పాల్గొంటున్నాం. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం ఇంటలెక్చువల్, ఎమోషనల్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎంటర్టైన్మెంట్ కాదు అని మనందరికీ తెలుసు. అందుకే మనం ప్రతి వారం చేస్తున్న ఈ కార్యక్రమం ఒక ప్రాధాన్యత సంతరించుకుంటూ వెళ్తుందన్నమాట. అయితే ఈ వారం నుండి రాబోయే కొన్ని వారాలు మనం ఈ ప్రక్రియని మరింత తీవ్రతరం చేద్దామని సంకల్పిస్తున్నాము. అందుకనే ఒక ఓపెన్ డిస్కషన్ అండ్ ఎంక్వైరీతో వెళ్తున్నాం అన్నమాట. అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఎవరికి వారి సత్యాన్ని కనుగొనాలంటే, నిజంగా ఉన్న అసత్యాన్ని చూడాలంటే ఒక ఓపెన్ డిస్కషన్, ఎంక్వైరీతో ప్రయాణం చేయాలి. ఈ వారం కృష్ణాజీ బోధన అంతటికీ పునాది, ధ్యానానికి పునాది, జీవిత సత్యాలను కనుగొనడానికి, నిజమైన ప్రేమను కనుగొనడానికి పునాది అయినటువంటి సెల్ఫ్ నోయింగ్, స్వీయ అవగాహన, సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనే విషయాన్ని మనం ఎన్నుకోవటం జరిగిందండి. నిన్ను నువ్వు తెలుసుకో అని జిడ్డు కృష్ణమూర్తి గారు అనేక ప్రసంగాలలో, రచనలలో కూడా, అనేక మందితో చేసిన డిస్కషన్స్లో కూడా 1000 విధాలుగా ఆ విషయాన్ని వివరిస్తూ వచ్చారు. అందులో ఎన్నెన్నో పదజాలాల్ని ఉపయోగించారు. ఒకే అర్థాన్ని ఇచ్చినటువంటి ఎన్నో పదజాలాలు. మళ్ళీ అంతేకాకుండా డిక్షనరీలో మీనింగ్ కాకుండా ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి గంభీరమైన, లోతులకి తీసుకువెళ్ళే అర్థాన్ని కల్పిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ పదాలలో ఉండే గంభీరత చాలా లోతైనది అన్నమాట. అది డిక్షనరీ మీనింగ్ కాదు. కాబట్టి
అది ఒక జీవిత సత్యం. అది ఒక సత్యం. అంటే అసత్యాన్ని నుంచి బయటపడినప్పుడు వ్యక్తమయ్యే సత్యం అది. సో ఆ వ్యక్తమయ్యే సత్యాన్ని మనకి వ్యక్తపరచడానికి శత విధాలుగా ఆ మహా కరుణాత్మక హృదయం, ఆ ప్రేమమూర్తి చెబుతూ వచ్చారు. అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకపోతే, దాన్ని జీవితంలో ప్రవేశపెట్టకపోతే, ప్రాక్టికల్గా అదేమిటో తెలుసుకోకపోతే, అప్పుడు దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అంటే, ఒక మహాపురుషుడు, ఒక ప్రేమతత్వాన్ని కనుగొన్న వ్యక్తి కొన్ని సత్యాల్ని వివరించినప్పుడు అది మనలోనున్న అసత్యాన్ని చూడటానికి ఉపయోగపడేది. కాబట్టి మనం ఎంతకాలం ఆ అసత్యాన్ని కనుక్కోలేము, మనలో మనం చూడలేము. అప్పుడు అది బూడిదలో పోసిన పన్నీరులాగా నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఎవరెవరి హృదయాలలో ఆ తీక్ష్ణత, ఆ ప్యాషన్ నాటుకొని వాళ్ళ జీవితాల్లోకి చూడటం అనేది మొదలుపెట్టారు, అప్పటి నుంచి వచ్చినటువంటి పరివర్తన వల్ల నిజంగా కృతకృత్యత జరుగుతుంది. అయితే ఈరోజు ఈ విషయంలోకి మనం కొన్ని ప్రశ్నలతో కొత్తగా, సరికొత్తగా ఒక లోతైన అన్వేషణలోనికి చొచ్చుకొని వెళ్దాం అనిపిస్తుంది. దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నా విజ్ఞప్తి అండి. తెలిసిన వారుగా కాదు, తెలియని వారుగా వెళ్ళినప్పుడే మనం దీన్ని సరికొత్తగా విచారణ జరిపితేనే మనం బహుశా లోతుగా ప్రయాణం చెయ్యగలమేమో చూద్దాం. ఇది అందరినీ పాల్గొనేటట్టు బాధ్యుల్ని చేసేటువంటి ఒక ప్రక్రియని దయచేసి గమనించండి. అందులో ఎవరు ఏ విధమైన ఎంక్వైరీతో వచ్చినా అది సబబే, కరెక్టే. ఎందుకంటే నిజంగా వాళ్ళకి అన్వేషణ దృక్పథం ఉంది కనుక ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి అక్కడ ఒక అంతర్వులు లేవు మనందరిలో. మనందరం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం ఇది. కాబట్టి ఈ క్రమంలో మనం ప్రశ్నించిన ఒక్కొక్క ప్రశ్నలోనికి వెళ్తాం అన్నమాట. సరేనా? ఒక్కొక్క ప్రశ్నలోనికి వెళ్తాము. అయితే ప్రశ్నించడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, తలలూపి అంగీకరించి ఏదో చదివి అర్థం చేసుకొని విని మళ్ళీ ఈ చెవిని విని ఆ చెవిని వదిలేసి ఏదో ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని సంపాదించి దానివల్ల మన జీవితాల్లో మనం అసత్యాన్ని అసత్యంగా చూడలేము, దానికి మరణించలేము. కాబట్టి ఎప్పటికీ సత్యమైనదేదో కనుక్కోలేము, ఉన్న యథార్థమైనదేదో తెలుసుకోలేము. కాబట్టి జీవితం ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి దాని ప్రాముఖ్యత మనకు అర్థమైందే గనక ఇంతమందిని మనము ప్రతి ఆదివారం సీరియస్గా ఇందులో పాల్గొంటున్నాం అని మనందరికీ తెలుసు. అయితే అందుకని ఈ ప్రశ్నలోకి వెళ్తాం కనుక ప్రశ్నించేటువంటిది అంటే ఏదైనా వాళ్ళ అవగాహన అనేది చెప్పటం అనేది ప్రతి ఒక్కరూ చేసేటువంటి విషయంగా ఈ గ్రూప్లో మనం తీసుకురావడానికి ఒక సంకల్పం ఇది. అయితే దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చు అని నేను కోరుతున్నాను. అంచేత భాగస్వాములు అంటే ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొనవలసిన అవసరం ఉంది. కాబట్టి మనందరం సమానం భాగస్వామ్యం అంటే. కాబట్టి ఇక్కడ మనందరం కలిసి ఈ విషయాన్ని పంచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం, వ్యక్తపరుస్తున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రయాణం ఇలా ప్రారంభిద్దామని నేను
ఈ వారం నుంచి అనుకుంటున్నాను. కాబట్టి టాపిక్ ఏంటి అంటే కృష్ణమూర్తి గారు యొక్క ప్రవచనం అనండి, తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, డిస్కషన్స్, ఆయన రచనలు అన్నీ చూస్తే చాలా ముఖ్యమైనదిగా సెల్ఫ్ నోయింగ్ అనే విషయం తెలుస్తుంది. అంటే తను తాను తెలుసుకోవటం అని, తను తాను అర్థం చేసుకోవడం అనేటువంటి విషయం. దీన్ని చాలా ప్రధాన అంశంగా మొట్టమొదటి నుంచి చివరి వరకు ఆయన బోధనలో మొత్తం అంతా కూడా ఇదే విషయాన్ని అనేక వేల మాటల్లో, అనేక వేల ఉపన్యాసాల్లో ఆయన సుమారు 60 సంవత్సరాల పైగా ఈ విషయాన్ని తెలియపరుస్తూనే వెళ్ళారు. కాబట్టి ఈ విషయంలోకి చొచ్చుకొని మనం వెళ్దాము. వీలైనంత వరకు మనం కొన్ని ప్రశ్నలను సంధించుకుంటూ దానికి మనం ఏంటో చూసుకొని వెళ్దామని నా అభిప్రాయం అన్నమాట. సో బహుశా ఇది అందరికీ, మనందరికీ ఇది యోగ్యమే అని నేను భావిస్తున్నానండి. సో ఇప్పుడు మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు సెల్ఫ్ నోయింగ్, వై సెల్ఫ్ నోయింగ్, ఎందుకని తను తాను తెలుసుకోవటం, అదే అంత ముఖ్యమైనదిగా ఎందుకయింది? జీవితం అంతటిలోని అదే ముఖ్యం అని అంటున్నారు కదా. సో అదే పునాది అంటున్నారు, అదే అత్యంత ముఖ్యం అంటున్నారు. ఎందుకు అలాగ అంటున్నారు? ఎందుకు సెల్ఫ్ నోయింగ్ అంత ముఖ్యమైనది? మనకేమనిపిస్తుంది? అది ఈరోజు మనం మొదటిగా డిస్కస్ చేయవలసింది. ఇలాగే కొన్ని ప్రశ్నల్ని అనుసంధానం చేసుకొని మనం ముందుకు వెళ్తామన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ 5 నుంచి 10 నిమిషాల లోపు మాత్రమే వాళ్ళ తాలూకా అవగాహనని కానీ, లేకపోతే ఏదైనా ఎంక్వైరీస్ని కానీ, లేకపోతే వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో దా విషయము మనము చేసినట్లయితే ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడానికి అవకాశం మనం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి సో ఆల్ ఆర్ వెల్కమ్ అండ్ లెట్ us begin with why self-knowing is utterly important than anything in life అని అంటున్న ఒక స్టేట్మెంట్కి మనం ఎలా స్పందిస్తున్నాం, ఎందుకు సెల్ఫ్ నోయింగ్ అంత ముఖ్యం అనేటువంటి విషయం మనం మొదటగా చర్చించబోతున్నాం. దయచేసి ఇక్కడ ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరూ మాట్లాడండి. సో దయచేసి ప్రారంభించమని మనవి చేస్తున్నాం. సార్ నేను రెస్పాండ్ అవచ్చా? తప్పకుండా సార్, ప్లీజ్. చాలా క్లుప్తంగా బాగా చెప్పారు సార్. కృష్ణాజీ చెప్పిన దాంట్లో ఎన్నో సందర్భాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ నోయింగ్. మనకి స్క్రిప్చర్స్ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా పురాణాల్లో అన్నిట్లో కూడా స్వీయ జ్ఞానము, సెల్ఫ్ నాలెడ్జ్, మీరు చెప్పినట్టు ఈ సెల్ఫ్ అనేది ఏంటంటే నేను చాలా టాపిక్స్ మీరు కవర్ చేశారు. నేను అనే కేంద్రం. అందుకే నేను అంటే ఏంటి? కృష్ణాజీ చెప్పిన దాంట్లో అతనే అడిగారు, నేను అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? దానికేంటంటే మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ రియాక్షన్స్. మన ఫామ్ అండి, మనకు ఒక నేమ్ ఉంటుంది. రామ్ బుద్ధ అనేది ఒక నేమ్. మీరు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, నేనే అవసరం. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఏముంది? దేర్ ఆర్ సో మెనీ రామ్ బుద్ధాస్ ఇన్ ద వరల్డ్.
ఫామ్ అంటే మగవాడు, ఫలానా ఏజ్, ఫలానా షేప్. అలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా ఉన్నారు, ఇదే పేరుతోని, ఇదే క్యారెక్టరిస్టిక్స్ తోని. సో కృష్ణాజీ చెప్తుంది ఏంటంటే అది కాదు. సెల్ఫ్, వాట్ ఈజ్ ఎ సెల్ఫ్? నీ ఆలోచనలు, భావోద్వేగాలు, నీ రియాక్షన్స్ కాకుండా నీకు ఇంకా ఏమైనా సెల్ఫ్ అనేది ఉందా? అది అతని క్వశ్చన్. చాలా డీప్గా టాక్ వెళ్ళారు. ఇవాళ మీ ఇనిషియేషన్ మీరు ఏదైతే మీరు ఇలాగా మనం క్వశ్చన్ రెస్పాన్స్లో అన్నారో మంచి ఇనిషియేటివ్ సార్. అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఆల్రెడీ ప్రశ్న, ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ పాత్. సత్యాన్వేషణలో సత్యానికి అంటూ ఒక మార్గమే ఉండదు. నాదొక మార్గం, మీదొక మార్గం. ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మాత్రమే తెలుసుకోగలం. బుక్స్ వలన, వినడం వలన నాకైతే పర్సనల్గా ఏంటంటే పెద్దగా ఒరగలేదు. కాకపోతే ఏంటంటే నన్ను నేను ప్రశ్నించుకోవడం, ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల, వినడం వల్ల, నాలో నేను ప్రశ్నించుకోవడం వల్ల మాత్రమే నా ఆన్సర్ నాకు వచ్చాయి. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ముందుకెళ్దాం. సెల్ఫ్ నోయింగ్ అనేది ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మీరు మంచి మాట చెప్పారు. స్వీయ జ్ఞానం అనేది ధ్యానానికి పునాది, అంతటికీ పునాది అన్నారు. ఎందుకంటే నాలో నేను నన్ను చూసుకోలేనప్పుడు ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతాను? ప్రపంచం గురించి ఏం మాట్లాడగలుగుతాను? నా సెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు ప్రపంచాన్నే చూస్తాయి. చెవులు బయట సౌండ్లు వింటాయి, కళ్ళు బయట సీనరీలు చూస్తూ ఉంటాయి. అలాగే మిగిలిన స్పర్శ అన్ని బయట నుంచే. అన్ని బయట నుంచి చూసినప్పుడు మరి అంతర్గతంగా నాలో నేను ఎప్పుడు వెళ్తాను? దానికి స్వీయ జ్ఞానం అవసరం. అందుకే ఆయన ఏం చెప్పారంటే సెల్ఫ్ని అండర్స్టాండ్ చేసుకో. ముందు నేను అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నీకు అర్థం అవుతుంది. నా సంబంధమే ప్రపంచం, నా రిలేషనే నా ప్రపంచం. మనుషులతో, ఆలోచనలతో, ప్రకృతితో అంతా బయట నుంచే ఉంది. సో నేను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బయట అర్థం చేసుకుంటానని చాలా క్లియర్గా చెప్పారు సార్. సో మనం డీప్గా లోపలికి వెళ్ళినప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నేను మాట్లాడతానండి. ప్లీజ్ సార్, గుప్తా గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచంలో నాయకులందరూ ఆర్థిక విప్లవం అంటారు. మానసిక పరివర్తన లేకుండా ఆర్థిక విప్లవం కుదురుతుందా? డైరెక్ట్ ప్రశ్న వాడిని. ఆర్థిక విప్లవం, అలాగే నేను లెక్చరర్ని, పిల్లవాళ్ళు సరిగ్గా చదవట్లేదు అన్నాను అనుకోండి. అంటే వాడిని మార్చాలి అంటే నాలో మార్పు రావాలి. నాలో పరివర్తన రాకుండా పిల్లవాడిని మార్చగలనా? నాలో పరివర్తన వచ్చిన వాడి మీద ప్రేమ, కరుణ, నాలో శాంతి, వాళ్ళలో శాంతితో వాడితో మాట్లాడటం కుదురుతుంది. నాలో శాంతి ఉండాలి, వాడితో శాంతితో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి అనేది నేను మర్చిపోయి కోపంగా తిడుతూ నీకు రాదులే, నువ్వు పలానా వాడి కొడుకు, ఆడి చదువు లేదు, నీకు చదువు లేదని తిడితే అలా. అందువల్ల ఏంటి, మనలో పరివర్తన వస్తే అప్పుడే ఆర్థిక విప్లవం, రాజకీయ నాయకుల్లో పరివర్తన వచ్చింది అనుకోండి, ఆర్థిక విప్లవం సరిగ్గా వస్తుంది. లోపల నిందే బయట ఏది జరగదు, లోపలే ముందు పరివర్తన జరగాలని నా ఉద్దేశం. నమస్కారం అండి. నమస్తే అండి గుప్తా గారు. ఇంకెవరు మాట్లాడతారండి? ఇంకో 4 మాటలు చెప్పచ్చా అండి? ప్లీజ్ చెప్పండి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే సైకలాజికల్ థాట్స్ గురించి. మనలో జరుగుతున్న ఈర్ష్య, ద్వేషం, రాగం, క్రోధం, విభజన, వ్యక్తులను విభజించడం, ఉద్దేశాలు, నమ్మకాలు ఇవన్నీ పెట్టుకుంటే మన జీవితం ఆందోళన, అయోమయంగా తయారవుతాం, చాలా క్రూరంగా తయారవుతాం, ఘోరంగా తయారవుతాం.
మనకే అపకారం చేసుకుంటాం, అందరికీ అపకారం చేస్తాం. మరి ఇది మంచిదా అంటే కృష్ణాజీ ప్రేమ అంటే ఏమిటంటే నీలో జరుగుతున్న ప్రక్రియని, అంటే ఈ సైకలాజికల్ థాట్స్ అన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అవన్నీ నువ్వు తయారు చేశావు. నువ్వు తయారు చేసి ఏవో పుస్తకాలు అంటావు, గురువు అంటావు, పాత అంటావు, ఇదంటావు, అదంటావు, ఏదో వింటానంటావు, చూస్తానంటావు, అన్ని అబద్ధాలే. నువ్వు తయారు చేసిన ఎవడు చెప్తాడండి? నేను తయారు చేసిన నాకే తెలుస్తుంది. అంటే వాడితో ఉండటం ఇష్టం అనేది ఫస్ట్ ఫండమెంటల్ అవుతోంది. నన్ను నేను పరిశీలించుకుంటే చాలా వాడితో ఉండటం ఇష్టంగా ఉంది, వదలటం ఇష్టం లేదు. వదిలితే కదా శాంతి ప్రేమ వచ్చేది. అందువల్ల ఏమిటి, ఇప్పుడు ఆయన మనకు సూచిక చూపించాడు. నిన్ను నువ్వే తయారు చేస్తున్నావు కనుక నా మాటలు కూడా అవసరంలా. నిన్ను నువ్వే అర్థం చేసుకో. తయారు చేయటం ఆపేయాలనుకుంటే దానివల్ల నీకు ఇబ్బంది అనుకుంటే ఆపేస్తావు. ఇబ్బంది కాదు, నీకు ఇష్టం ఉంటే ఆపవు అనేది ముఖ్యమైన అంశం. మనం అందువల్ల చాలా మంది ఊరికే మాట్లాడతాను, కానీ నాలో నేనే ఆలోచించి చాలా స్వార్థ చింతనలు ఉన్నాయి. ఈ స్వార్థ చింతనలు నేను తయారు చేసుకున్నాయే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత కొంతవరకు శాంతి రావాలంటే డైల్యూట్ అవ్వాలి. ఈ స్వార్థం అనేది డైల్యూట్ అవడం అంటే మరుక్షణమే అవ్వాలి, కానీ రేపు అంటే అవ్వం. అశాంతి పోవాలి అంటే, అశాంతిలో ఉండిపోవాలంటే ఎలా పోతాయి? మరుక్షణం పోవాలి. అంటే ఏంటి? జ్ఞానం ఎంతోసేపు పట్టదండి, మరుక్షణమే. కానీ ఏం చేస్తాం మనం? దానికి టైం ఇస్తాం, కాలం ఇస్తాం, సాధన చేస్తానంటాం. అంటే అవుతుందా? ఏమీ అవ్వదు, అది శూన్యం. నిజంగా ప్రాక్టికల్గా నేను చూసా. మరుక్షణమే మారగలం, కానీ ఎప్పుడో మారుతాం అనుకుంటే మారము. ఆయన చెప్పింది యథార్థం అనేది నాకు అర్థమైందండి. నమస్కారం. నమస్తే. ఇప్పుడు సెల్ఫ్ నోయింగ్లో యాక్చువల్గా నిన్ను నువ్వు తెలుసుకో అని ఎవరితోనైనా మనం ప్రసంగించినప్పుడు అన్నాం అనుకోండి, అప్పుడు మొదటి ప్రశ్న ఏమొస్తుంది? నా గురించి నాకెందుకు తెలియదు? నా గురించే కాదండి, నా భార్య గురించి తెలుసు, నా ఫ్యామిలీ గురించి తెలుసు, నా కొడుకు గురించి తెలుసు, ఇరుగు పొరుగు వారి గురించి తెలుసు, అనేక మంది రాజకీయ నాయకుల గురించి తెలుసు, ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసు. సో అన్నీ తెలుసు కదా. సో ఇంకా నా గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి? నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించాను, నా తలంతా పండిపోయింది, ఇంకా ఎన్నో విషయాలు నాకు అనుభవంలో ఉన్నాయి. నేను నా గురించి అన్నీ తెలుసు, నాకు ఇతరుల గురించి కూడా తెలుసు, ఇంకేం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్న కొంతమంది సాధారణంగా వేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ కేవలం మన గురించి మనకి తెలిసింది ఏంటి అసలు? యాక్చువల్గా మన అనుభవాలతో ఉన్న జ్ఞాపకాల, మనం చదివిన పుస్తకాల, లేకపోతే ఇతరులు చెప్పిన మాటల నుంచా? ఏంటి తెలుసు మనకి మన గురించి? అసలు మన గురించి మనకంటే మనం పోగు చేసుకున్న జ్ఞానం, మనకు తెలిసిన విషయాలు, మన గురించి మన అనుభవాలు, మన కోపాలు, మన తాపాలు, మన భయాలు, మన స్వార్థం, ఇలాగా మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ నాలో ఉన్నాయి అని తెలుసు అని ఒప్పేసుకుంటే అది తెలిసినట్ట? అసలు సెల్ఫ్ నోయింగ్లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? తెలిసినట్ట అంటే అసలు యాక్చువల్గా కోపం అంటే నాకు తెలీదా అంటే తెలుసు అంటారు, భయం అంటే తెలీదా? తెలుసు. ఆందోళన తెలీదా? తెలుసు. అసూయ తెలీదా? తెలుసు. ద్వేషం తెలీదా? తెలుసు. సో అన్నీ తెలుసు. కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అని అడిగితే అసలు యాక్చువల్గా ఏంటి తెలుసు మనకి? ఒకవేళ తెలుసు అంటే అర్థం ఏంటి? గత జ్ఞానంతోనా? తెలుసా? అనుభవాలతో తెలుసా? సో అనుభవాలు, గత జ్ఞానం యొక్క ప్రవేశం ఏది లేకుండా ఉంటేనే అసలు ఆ విషయం ఏంటో తెలియబడుతుందా? అంటే మనం ఎంతసేపు మనకి మనం జీవిస్తున్న జీవితమే మనకి తెలిసింది అనుకుంటాం అన్నమాట. కాబట్టి కోపం గురించి తెలుసు, భయం గురించి తెలుసు, ద్వేషం గురించి తెలుసు, అయినా మనం దాంతోనే జీవిస్తున్నాం, దాంతోనే బాధపడుతున్నాం, ఇతరుల్ని బాధ పెడుతున్నాం, అన్నీ తెలుసు మనకి. సో కాబట్టి తెలిసినంత మాత్రాన, ఒకవేళ కారణం తెలిసినంత మాత్రాన
ఆ నైజం తెలిసినంత మాత్రాన మనం దాని నుంచి బయటపడిపోయామా? ఓ కారణం తెలిసినా తెలియదు, ఒకరు వివరించినా తెలియదు, ఏమీ తెలియదు. కాబట్టి అసలు దాని నైజం ఏంటి, దాని గుణం ఏంటి, అది ఎలాగ ప్రవర్తిస్తుంది, అది ఎలాగ బయలుదేరింది, ఎలాగ ప్రభావితం చేస్తుంది, అది ఎలాగ ఇమోషన్గా మారింది, ఏం జరుగుతుంది ప్రపంచంలో, నా బాంధవ్యాల మధ్య ఏం జరుగుతుంది, అసలు నేను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, వినేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, ఎలా వింటున్నాను, అలాగా ప్రతి విషయం కూడా నేను చేస్తున్న ప్రతి చేష్ట, విమర్శన, కొలత, తర్వాత తీర్మానించటం, ఇవన్నీ కూడా నా చర్యలు అన్నిటిలో ఉన్నాయి కదా. సో ఏంటి ఇదంతా, ఏంటి ఇలా, ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా అనేసి మనం తెలియని వారుగా మనం ఆ విషయంలోనికి వెళ్ళవలసి ఉంది. అంటే తెలిసిన వారుగా కోపం ఇది, భయం ఇది, ద్వేషం ఇది అని వెళ్తే దాని గురించి ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా మనం తెలియని వారిగానే దాని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనం తెలిసిన వారుగా, తెలిసిన జ్ఞానంతో దాన్ని చూస్తున్నాం. మనలో కోపాన్ని, భయాన్ని, ద్వేషం. అందుకే అది జరిగిపోయిన తర్వాత అయ్యో నాకు కోపం వచ్చింది అంటుంటాం కదా. అయ్యో నాకు భయం వచ్చింది, నాకు ద్వేషం వచ్చింది, నాకు అసూయ వచ్చింది. సో అసూయ పేరా, ద్వేషం అనేది పేరా, లేకపోతే 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 భయం అనేది ఒక పేరా, దుఃఖం అనేది ఒక పేరా? సో పేరు పెట్టగానే ఏమైంది? యాక్చువల్గా పేరు పెట్టగానే ఏమవుతుంది? సో కాబట్టి పేరు పెట్టగానే గత జ్ఞానంతో లింక్ అవుతుంది అది. సో తెలుసును, అవును ఇదే కోపం, ఇది భయం, సో అదిగో కోపం వచ్చింది, అదిగో ఇది వచ్చింది అని మనం పోల్చుకుంటాం. అంటే ఒక పేరు ఏం చేస్తుంది? దాన్ని పోల్చుకునేటట్టు చేస్తుంది. పోల్చుకోవడం ఎక్కడి నుంచి? గత జ్ఞానం నుంచి. కాబట్టి పోల్చుకున్నంత మాత్రాన, చూసినంత మాత్రాన దాన్ని అర్థం చేసుకోవడం వీలవుతుందా? అర్థం చేసుకోకుండా దాని నుంచి బయటపడే వీలుందా? వీలు లేదు కదా. కాబట్టి అర్థం చేసుకోవాలంటే అసలు ఆ విషయాన్ని కొత్తగా చూడాలి. ఇప్పుడే కోపం వచ్చింది, కానీ దాన్ని నేను వెంటనే ఏమన్నాను? ఒక వైబ్రేషన్ అది, తర్వాత శరీరంలో ఒక రకమైన స్పందన అది, ఒక మూమెంట్ అది, సో మనసులో కలిగే కదలిక అది. సో అది ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఎక్కడి నుంచి చూడాలి? జ్ఞాపకాల నుంచి కాదు కదా. దాన్ని అర్థం చేసుకోవాలంటే చూస్తే పేరు పెడతాను, గుర్తిస్తాను, అవును అంటాను. సో దాంట్లో చూడటం అనేది, అవగాహన అనేది ఎలా వీలవుతుంది? అందుకని ఎప్పటికీ అది అవగాహన కాదన్నమాట. అవగాహన అయితేనే కానీ అసలు దాని నుంచి విముక్తి కానీ, దాని యొక్క అసత్యాన్ని, దాని యొక్క భ్రాంతిని, దాని యొక్క కపటత్వాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సెల్ఫ్ నోయింగ్ అనేది ఎందుకు అంటే, తన యొక్క విషయం తాను తెలుసుకోకుండా, తనేంటో తెలుసుకోకుండా, ఎందుకంటే తాను ప్రపంచం నుంచి వేరు కాదు, ప్రపంచము తాను ఒకటే. ప్రపంచాన్ని తెలుసుకోవడం అంటే తన్ను తాను తెలుసుకోవడం, తన్ను తాను తెలుసుకోవడం అంటే ప్రపంచాన్ని తెలుసుకోవడం. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఇండివిజువల్స్, అంటే వ్యక్తిగతంగా ఎవరో వ్యక్తిగా వేరేగా లేము. సో ఒక హ్యూమన్ కాన్షియస్నెస్లో మనం ఒక భాగమే, అందులోనే ఉన్నాం మనం అది మనమే. మన నుంచి అది వేరు కాదు, దాని నుంచి మనము వేరు కాదు, మనం ఒకటే. కాబట్టి మనము ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి గందరగోళం, భయం, దుఃఖం అన్నిటినీ అదే మనలోకి చూస్తున్నప్పుడు సో తేడా కనిపించదు కదా. సో వెన్ వీఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు అవర్ సెల్వ్స్, వీఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ది కాన్షియస్నెస్ ఆఫ్ ది హ్యూమన్. మానవుల యొక్క చైతన్యంలోనికి మనము ప్రవేశిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవటం అనేది జరగనంత వరకు ప్రపంచంలో ఇదే పరిస్థితి, ఇలాగే ఈ పరిస్థితే నెలకొని ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడం అంటే కేవలం నన్ను నేను తెలుసుకోవడమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి విషయం, మానవ చైతన్యాన్ని అంతటినీ కనుగొనడం అన్నమాట. అది అందులో ఉండేటువంటి ఒక సత్యం, అది యాక్చువల్గా ఇట్స్ ఎ ట్రూత్. సో కాబట్టి
అది ఒక అగత్యమైంది అనమాట. అది తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే అది తెలుసుకోకపోతే మానవ జీవితం చాలా దుర్భరంగా ఉందన్నమాట. నాట్ ఓన్లీ మై లైఫ్, ఐఎమ్ నాట్ కన్సర్న్ ఓన్లీ మై లైఫ్, బట్ ది లైఫ్ అరౌండ్, ద లైఫ్ ఆన్ ది గ్లోబ్ ఈజ్ ఇన్ డేంజర్. సో ప్రమాదవశాత్తుగా ఉందన్నమాట. సో అందుకని ద ద రెస్పాన్సిబిలిటీ అండ్ అది ఏం చేస్తుందంటే అది చూపిస్తుంది అనమాట. అది ఒక కోరికతో దాన్ని అప్రోచ్ చేయటం లేదు. నన్ను నేను తెలుసుకోవాలని ఒక గోల్తో వెళ్ళటం లేదు. అయితే మనము దాన్ని ఒక విల్ అప్లై చేసి ఐ మస్ట్ నో మై సెల్ఫ్ అని అనటం లేదు. కానీ ఎందుకు అది చేస్తున్నాం? ఒక ఫీలింగ్ వస్తుంది, అన్నిటినీ గమనించిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఇన్ దట్ ఫీలింగ్ దెర్ ఇస్ అన్ యాక్షన్. ఆ ఫీల్ అవుతున్నప్పుడు ఒక చర్య పుడుతుంది అనమాట. ఆ చర్యే తన్ను తాను తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట. అంటే ఒక న్యాచురల్గా అది జరిగేటువంటి ఒక ఘటన. అంటే అది అందుకని సెల్ఫ్ నోయింగ్ అనేది తనంతట తానుగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అందులో ప్రయత్నం ఉండదు. కేవలం అది ఒక ఫీలింగ్ అనేది అక్కడ ఆ గమనంలోనే జరుగుతుంది. తెలుసుకోవడం యొక్క గొప్పతనాన్ని అప్పుడు టోటల్ మైండ్ గమనించగలదు అనమాట. సో దట్స్ వే ఆ జర్నీ అనేది అప్పటికప్పుడు జరుగుతుంది, ఆ చూడటంలోనే జరుగుతుంది అనమాట. సో ఇది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న గురించి ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రెండో ప్రశ్నలోనికి వెళ్దాము. Can I say something, sir? ప్లీజ్ సార్. Sir, life is dynamic, sir. It changes every moment. It's changing అనమాట. నేను ఎప్పుడైతే చెప్తానో I know myself అని, myself is the past. My past experiences, my past memories and things like that. So whatever action I take, it is based on the past, and it has to. It is not full right action. It can never be the complete or right action. It's again, you know, I mean, it's how do I put it across? It's only a partial action. So it is very essential for me to know myself. It's only when I understand myself, there is understanding of what life is. Without knowing myself, I cannot understand understand life. Endukante life is relationship. Relationship is life. Relationship. Life is relationship. Ante I mean relationship with my relationship with life. It's just not me and my family. It is relationship with everything which is there, which is living and non-living thing. So ఎప్పుడైతే మనకి ఇది అండర్స్టాండ్ కాదో, that is where the destruction takes place. That is where the misery. That's where there's a conflict, fighting, you know, destroying each other, destroying the planet, destroying the animals. That is what is happening, Anamata. So self knowledge is very essential to understand life per se. Like life is relationship, relationship is life. That's what I have said earlier. So it is very important to understand things. So out of this understanding, I can know the contradiction in oneself, the constant pain which is there in me, the constant suffering which I'm going through. Otherwise, I'll find ways and means to escape from all these things. And I think that those escapes are, you know, is the right thing. But you know, there are only escapes which I don't seem to see, I don't seem to realize. So without knowing self, there cannot be right actions. It will be partial action, which is going to lead to conflict, suffering, and all whatever is taking place right now on the planet, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. దయచేసి తెలుగులో వీలైనంత వరకు ప్రయత్నించండి. సో గుడ్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా కష్టం సార్ తెలుగులో. ఓకే. సాయి తేజ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సాయి తేజ గారు ఎవరు? ఉదయ గారా? ఈ పెనుమత్స ఉదయ్ గారు మాట్లాడతారండి.
సో షల్ వి గో టు ది రామకృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అది ఇందాక మీరు ఫీలింగ్ అంతే కొద్దిగా అది అర్థం కాలేదు, కొద్దిగా వివరిస్తారు. ఓకే ఓకే. అంటే ఫీలింగ్ అనేది ఏంటంటే అది ఒక ఉద్వేగం కాదు. మనం దుఃఖంలో ఏడుస్తాం, భయంలో ఉరిక చెమట్లు కారుస్తాం, వణికిపోతాం, లేదా అంటే గట్టిగా అరుస్తాం భయంలో. సో అలాగే కోపంలో గట్టిగా ఊగుతాం, అరుస్తాం. అవన్నీ ఒక ఇమోషన్స్ కదా. సో ఒక థాట్ వస్తుంది అంతే. సో రకరకాల థాట్స్ వస్తాయి, రకరకాల ఎమోషన్స్ వస్తాయి. బట్ కెన్ వి ఫీల్ అంటే ఫీలింగ్ అనేది ఒక డర్టీగా ఉండే రోడ్డు మీద ఒక చెత్త చూసాము, తర్వాత ఒక పువ్వు వికసించడము, దాంట్లోంచి పరిమళం రావడము చూసాము, సూర్యాస్తమయ దృశ్యము చూసాము. అలాగే ఓకే, అలాగే మనము ఒక సాయం సమయంలో ఉండేటువంటి ఒక గాలి ఎలాగ వీస్తుందో, ఆ చెట్లు ఎలా కదులుతున్నాయో ఆకుల్ని చూసాము, రకరకాల రంగులతో వస్త్రాలతో నడుస్తున్న మనుషుల్ని చూసాము, అక్కడ ఒక మట్టి రోడ్డుని చూసాము, తర్వాత వస్తున్న ఒక మంచి విశాలమైన రోడ్డుని తర్వాత చూడగలిగాము. సో ఇవన్నిటినీ కూడా ఇది బాగులేదు, ఇది బాగుంది, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని చెడ్డ కంపు వస్తుందని, మంచి వాసన వస్తుంది, అదిగో నాకు కావాలని, అక్కడికి వెళ్ళాలని, ఇలాంటి ఒక ఆకర్షణ వికర్షణ ఇటువంటివి కలిగినప్పుడు అది ఫీలింగ్ కాదనమాట. సో మనం ఈ అన్నిటి యందు ఒకే రకమైన ఒక ఫీల్తో, ఒక ప్యాషన్తో, ఒకే సమన్వయత్వంతో మనం పూర్తిగా మనస్సు దాని మీద అంటే ప్రేమగా, దాన్ని ఇష్టంగా, అంటే అయిష్టం తాలూకా వ్యతిరేక పదం కాదు అక్కడ ఇష్టం అంటే, కానీ ఒక రకమైన ఒక సంపూర్ణతలో విడిగా కాకుండా, విడిగా అంటే ఇది వద్దు, ఇది కావాలి, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి వేర్పాటు ధోరణ ఎప్పుడు లేకుండా ప్రతి దాంతో ఒక హైటెండ్ ఫీలింగ్తో, అంటే ఇంద్రియాలన్నీ కూడా ఒక సమన్వయత్వంతో మనస్సు హృదయం కలిపి దాంట్లో ఉండేటట్టు ఒక టోటల్గా ఆ లైఫ్తో మనం జాయిన్ అయ్యి దాన్ని ఫీల్ అవుతున్నట్టుగా మనము ఆ ఫీలింగ్లో ఉండటం అన్నమాట. అంచేత ఇప్పుడు వెన్ వి ఫీల్ అంటే మన సెల్ఫ్ నోయింగ్లో మనకు ఉండేటువంటి గుణాల యందు మనం ఎలా ఉండాలి, నేను తర్వాత వస్తాను దాంట్లోకి. సో దాని గురించి యాక్చువల్గా ఒక మోటివ్తో వెళ్తున్నామా అంటే ఇది మంచిది కాబట్టి నేను తప్పకుండా దీన్ని సెల్ఫ్ నోయింగ్ అనేది పొందాలి, అలాగ పొందితే నేను భగవంతుడెవరో కనుక్కోగలను, శాంతి అంటే ఏదో తెలుసుకోగలను, ఇదన్నిటికీ పునాది అంటున్నారు కాబట్టి నాకు అన్ని విధాలుగా శాంతి, ఆనందం అన్నీ కూడా సత్యాన్ని తెలుసుకోవడం ఇవన్నిటికీ జరుగుతాయి అని ఒక డిజైర్తో, ఒక విల్తో, ఒక కారణంతో వెళ్తే నిజంగా అది సెల్ఫ్ నోయింగ్కి ఎలా దారితీస్తుంది? ఎందుకంటే అక్కడ ఒక మోటివ్ ఉంది, ఒక కారణం ఉంది, ఒక గోల్ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక ఇచ్ ఉంది. ఐ మస్ట్ నో ఇట్, వై షుడ్ ఐ మస్ట్ నో ఇట్, నేను అలాగ నేను ఉండాలి అనేటువంటి ఒక ఎంపుడు ఉంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ సెల్ఫ్ నోయింగ్లో ఒక కండిషనింగ్ తోటి, ఒక నిర్ణయంతో మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ నిజమైన ఫీల్ ఎక్కడ ఉంది అక్కడ. అంచేత యాక్చువల్లీ ఇఫ్ యు రియల్లీ ఫీల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మన సైడ్, ఇన్సైడ్ అస్ అండ్ అవుట్ సైడ్ అస్, అసలు ఏం జరుగుతుంది అని మనం నిజంగా కళ్ళు విప్పి చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏమవుతుందంటే యాక్షన్లోకి తీసుకెళ్తుంది అనమాట ఆటోమేటిక్గా. అంతేగాని మనం కోరికతో, అక్కడ ఇచ్ఛతో ఇది చెయ్యాలి, తప్పకుండా చేయాలి, దీని ప్రయోజనం ఇది అని మనం వెళ్ళమన్నమాట. అక్కడికక్కడే సహజంగా అది ఉద్భవిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ది ఫీలింగ్ వాట్ ఐ స్పోక్ అబౌట్. అంటే ప్యాసివ్లీ సీయింగ్, ప్యాసివ్లీ నోటీసింగ్, ప్యాసివ్లీ అబ్జర్వింగ్, అంతే కదండి? అంటే అక్కడ ఎంపుడు లేదు, ఓకే చూస్తున్నాం నిజమే,
అంటే ఎంపుడు లేకుండా చూస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ అలాగ చూడటంలో ఒక విశేషమైన ఫీలింగ్ కూడా ఉంది. అంటే అది కేవలం ఒక ఇట్ ఇస్ నాట్ ఎ డెడ్ లుక్ ఆర్ అంటే ఇట్ ఈస్ ప్యాసివ్ లుక్. how to express it. I don't want to use the word passive, but at that time there is a communion, sir, with it. yes, right word. So there is a communion with that. So దాంతో ఒక కలిసిపోవడం ఉందన్నమాట. సో దాంతో ఒక కలిసిపోవడంలో ఏముంది, when there is a feeling, then you can communion with it. So if you don't feel about a child, if you don't feel about a flower, if you don't feel about the shallowness or the petty little things in life, if you don't feel that, so how can you act upon that? అంటే దాని మీద ఎలాగ చర్య దీని మీద పుడుతుంది చెప్పండి. దేర్ ఈస్ నో స్పేస్. సో పెద్ద వర్డ్స్ మనం వాడద్దండి దయచేసి, ఎందుకంటే we don't know what space is. ఇప్పుడు మీరు చెప్పారు కదా కమ్యూనియన్. చెప్పండి. అంటే ఆ కమ్యూనియన్ అన్నారు కాబట్టి ఆ కమ్యూనియన్ ఉండాలంటే స్పేస్ ఉండకూడదు కదా. అది కమ్యూనియన్ ఉండాలంటే కాదు, కమ్యూనియన్ ఎందుకు ఉండడం లేదు అని మనం ప్రశ్న వేద్దాం. సో దెన్ వీ కెన్ గో. ఎందుకంటే వాస్తవం ఏంటి, మన కమ్యూనియన్ లేదు కదా. కమ్యూనియన్ ఉండాలి అని అనొద్దు మనం, కమ్యూనియన్ లేదు అని అక్కడి నుంచి బయలుదేరదాం. వి స్టార్ట్ ఫ్రమ్ దేర్. అదే కారణం గ్యాప్ ఉంది కాబట్టి కమ్యూనియన్ లేదు కాబట్టి, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. దిస్ గోస్ లో. ఎందుకంటే కమ్యూనియన్ ఎందుకు లేదు అని మనం ప్రశ్న వేసాం. ప్రశ్న వేసినప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం, కమ్యూనియన్ లేదనే ఫ్యాక్ట్ని చూస్తున్నాం. చూసినప్పుడు ఏమైంది అక్కడ, కమ్యూనియన్ ఎందుకు లేదో మనస్సు ఒకవేళ ఏదైనా చెప్పింది అనుకోండి, అది గతదానం నుంచి చెప్తుందా లేకపోతే దేని నుంచి చెప్తుంది, ఎక్కడి నుంచి చెప్తుంది అనేది చాలా ప్రధానం. అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు ఏంటవుతుందంటే ఇమ్మీడియట్గా మనకు తెలిసిన జ్ఞానం నుంచి కానీ, లేకపోతే ఏదైనా చదివిన పుస్తకాల నుంచి కానీ, లేకపోతే ఎవరో ఇచ్చిన బోధన నుంచి కానీ ఒక రిప్లై వచ్చేస్తుంది వెంటనే. అంటే అప్పుడంతా మనకు అర్థమైపోయినట్టు ఉంటుంది ఆ రిప్లైతో. అది చాలా 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 పెద్ద డేంజర్. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను ఈ డేంజర్ని. సో ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ ద డేంజర్. ఎందుకంటే ఐ నో అనేటువంటి విషయం ఎప్పుడైతే వచ్చేసిందో దెర్ ఇస్ నో ఎంక్వైరీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకి కొంత జ్ఞానము తెలిసిందన్నమాట. ఎందుకంటే ఇంటెలెక్చువల్గా వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ బీయింగ్ సెట్, అంటే ఎలాగా ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్. బట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ట్రూత్. అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి అది ట్రూత్ కావచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ నేను పొందిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది, ఆ డిస్క్రిప్షన్ అనేది ట్రూత్ కాదు, ఆ వర్డ్ నాకు ట్రూత్ కాదు. అందుకని నేను ఎలాగ వెళ్ళాలి అక్కడికి, నేను అందులోకి ఎలా ప్రవేశించాలి, నాకు తెలియదే. కమ్యూనియన్ అంటే ఏంటో నాకు తెలియదే. సో నాకు తెలిసిందల్లా సెపరేషనే నాకు తెలుసు. అంతేగాని అలాగ కమ్యూన్ అవ్వటం అంటే ఒకటిగా అయిపోవడం అనేది నాకు తెలియదే. నాకు తెలిసింది సెపరేషన్. ఎందుకు సెపరేషన్ అయింది, ఏంటి ఆ సెపరేషను, ఎందుకు అలాగా ఫ్రాగ్మెంట్, అంటే నేను వేరు ఇది వేరు అది వేరు అనే సెపరేషన్ నాకు ఎందుకు కలుగుతుంది? ఇలాగ మనం ప్రశ్నించుకొని ఒక్కొక్క ప్రశ్నతోటి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నలోనే మనకి నేరైన ఒక సమాధానం వస్తుంది. అది ఒకరిని అడిగి తెలుసుకోవాల్సిన విషయం కాదు, అలాగే పుస్తకాల్లో తెలుసుకోవాల్సిన విషయం కాదు, అలాగే ఇంకొక ఎవరో చెప్పిన విషయం నుంచి వచ్చిన జవాబు కూడా కాదు, అది నా అనుభవంలోంచి వచ్చిన విషయము కూడా కాదు. అది అలాంటప్పుడు అటువంటి మనసు ఈ ప్రశ్నతో నిలుస్తుందన్నమాట. ఐ డోంట్ నో అని తెలిసినప్పుడు అప్పుడు దానికి ఒక సమాధానం ఆ సైలెన్స్లో దొరుకుతుంది. అంతేగాని మనకు తెలిసిన నాలెడ్జ్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిపోయిందో, మనకు తెలియకుండా ఇంటర్ఫియర్ అయిపోద్దండి ఆ నాలెడ్జ్. దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. మనకు తెలియదు,
తెలియకుండా నాలెడ్జ్ ఇంటర్ఫియర్ అయిపోయి ఒక సమాధానం చెప్పేస్తుంది. చెప్పేగానే మనం ఏంటవుతామంటే వెంటనే అక్కడ ప్రశ్న ఉండదన్నమాట, అక్కడ తెలిసినట్టే అయిపోతుంది. అది ఒక పెద్ద మాయ. అంటే అది ఈ ఈ మాయలు అనేక రకాలు. కానీ ఏంటంటే ఒక ఇంద్రజాలం. ఏ ఇంద్రజాలం అది? మాటలనే ఇంద్రజాలం, వివరణలనే ఇంద్రజాలం. తర్వాత ఈ ఇంద్రజాలంలో నేననే ఇల్యూషన్. అది వదిలేసేయండి. అయితే ఏంటంటే ఈ మాటల్లోని ఈ దీంట్లోని ఇంద్రజాలంలో పడిపోతాం యాక్చువల్గా. ఆ ఇంద్రజాలంలో పడిపోయినప్పుడు ఏంటవుతుంది, మనం ఇంకా అన్వేషణ ఆగిపోతుంది అనమాట. అన్వేషణ ఆగిపోయినప్పుడు ఆ ట్రూత్ పుస్తకంలో ఉందా, ఆ ట్రూత్ కృష్ణమూర్తి గారి మాటల్లో ఉందా, లేకపోతే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి విషయాల్లో ఉందా? ఎక్కడుంది ట్రూత్? ఆ ట్రూత్ అని కనుక్కోవటం అనేది నాలోనే జరగాలి కదా. సో కాబట్టి అదంతా చూసిన నేను ఐ వాంట్ టు లీవ్ దోస్ అంటే ఐ మే యూజ్ దట్ వర్డ్స్, బట్ ఐ నో these are not merely words, but I know only words. But can I go beyond these words? What has been said is not a word, it's not a description. అంటే వివరణ ఇచ్చే వస్తువు, వివరించబడే వస్తువు, వివరణ ఎప్పుడు కూడా వివరించబడే వస్తువు కాదు కదా. కాబట్టి ఆ వివరణ కాదు కదా, అదేంటి అని నేను ఖచ్చితంగా కూర్చున్నాను అనమాట, ఏంటో చూడడానికి. దెన్ దేర్ మే బి ఏ వే అవుట్. అది కరెక్ట్ సార్. అది ఈ రెస్పాన్స్ కాకుండా ఎంక్వైరీగా ఉండాలి. ఎస్, దట్ ఈస్ ఇట్, దట్ ఐ వాంట్ టు కన్వే. సార్ ఇక్కడ ఇంకోటి నాకు ఇక్కడ తెలిసింది ఏమి అంటే పెయిన్ అండ్ ప్లెజర్ అనమాట, విచ్ ఇస్ ఇమోషన్స్. నాకు తెలుసు అనమాట, ఇది మంచిగా ఉంటే ఐ ఫీల్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఇట్ సంథింగ్ డర్టీ అగ్లీ అంటే దెర్ ఇస్ పెయిన్ విచ్ ఐ డోంట్ వాంట్, అది నాకు చూసే కూడా ఇష్టం ఉండదు అనమాట. కమ్యూనియన్ అంటే ఐఎమ్ సెన్సిటివ్ టు ఇట్ అనమాట. ఇట్స్ ఓన్లీ వెన్ ఆ సెన్సిటివ్ దాంట్లో ఉంటుందో, మనం ఒక చిన్న పాపను చూస్తాం సార్, ఆ పాప నా పాప కదా, ఎవరిదో పాప. యు సీ ద ఇమీడియట్లీ there is that affection towards the child. నీకు కావాలని కాదు, అండ్ ద చైల్డ్ ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నది కూడా చెప్పే కాదు. నార్మల్ లుకింగ్ చైల్డ్, ద చైల్డ్ మే లుక్ ఎట్ యూ అండ్ స్మైల్, అండ్ ఇమీడియట్లీ there's so much of affection towards the child. There's sensitivity in that. There's out of that sensitivity there's communion. Yes, sir. So most of us, we are so insensitive to life. అది చూసేకైతుందా అంతే సార్. ఎస్ సార్, దట్ ఈస్ ఇట్. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు సెన్సిటివిటీకి ఫీలింగ్ అనేది తోడవుతుంది అనమాట. వెన్ యూ ఇఫ్ ఐ ఫీల్ ఫర్ ఎ చైల్డ్, ఇఫ్ ఐ ఫీల్ ఫర్ ది బ్లడ్ షెడ్, ఇఫ్ ఐ ఫీల్ ఫర్ ఎనీథింగ్, సో దట్ ఫీలింగ్ automatically is having that sensitivity. So we have no feelings at all. We are judging things, we are criticizing things, we are measuring things, we are naming things, we are condemning things. మనం ఎన్నో చేస్తున్నాం, ఖండిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, తిరస్కరిస్తున్నాం, ఏదేదో చేసేస్తున్నాం అన్నిటితోటి. కానీ డూ వి యాక్చువల్లీ ఫీల్? దట్ ఫీలింగ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్. అది తప్పకుండా ఉద్వేగం కాదనమాట. సో అక్కడ ఆ సెన్సిటివిటీ అనేది ఉంది. ఆ సెన్సిటివిటీ లేనిదే కమ్యూనియన్ లేదు. You don't feel life inside you and outside you, the body frame and inside it, and the outside of the body frame are not two different things. So ఆ రెండు ఒకటే అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి కదా. సో అప్పుడు మనకి ఆ స్పర్శ తెలుస్తుంది అనమాట. So when I feel that I am not separate from this and all that, so there is that wholeness, completeness, then I can respond to that with completeness, with your entire body, sir, your entire body, your blood, your skin, your heart, blood cells, everything, your mind, everything. Yeah, yes, it is not frame at all then. Absolutely. Yes. Shall we go into the other questions, sir, or any more thing to discuss? Well, let us go slowly. I am not in a hurry. Yeah, we can move on, sir. We can move on. Okay. So, అసలు Vijay has raised her hand, sir. విజయ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. విజయ్ గారు, ప్లీజ్. విజయ్ గారు.
సార్ ఇందాక నమస్తే రామకృష్ణ సార్. నమస్తే అమ్మా. ఇందాక మీరు ఒకటి చెప్పారు. అంటే మనకు అసలు సెన్సిటివిటీయే లేదు. మనం అంటే వాట్ ఎవర్ వి ఆర్ లుకింగ్ త్రూ ఎ కండిషన్ మైండ్. కానీ అంటే ఒక ఫ్రీ మైండ్‌తో చూడట్లేదు కాబట్టి మనకి సెన్సిటివిటీ లేదు అని మీరు అంటున్నారు. అంటే జనరల్‌గా కొన్నిసార్లు అంటే ఇలా టీవీలోను బయట పిల్లల్ని చూస్తూ ఉంటాం. అంటే బెగ్గర్స్ లాగా ఉంటారు. వాళ్ళు అంటే మాల్ నరిష్డ్ చిల్డ్రన్ వాళ్ళకసలకి తినడానికి తిండి సరిగ్గా ఉండదు. వాళ్ళని చూసినప్పుడు అంటే వి రియల్లీ ఫీల్ ఫర్ దెమ్. అంటే ఒకలాగా బాధ కలుగుతుంది. అంటే ఆ బాధ అనేది కూడా ఈస్ ఇట్ నాట్ సెన్సిటివిటీ దట్ వి హావ్ టువర్డ్స్ దెమ్ సార్? లైక్ ఈస్ ఇట్ సంథింగ్ డిఫరెంట్? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు విజయ్ గారు క్వశ్చన్ చూడండి. సెన్సిటివిటీ అనేది ఒక్క విషయంలో జరిగేదా? అంటే సున్నితత్వం ఒక్క విషయంలో జరిగేదా? లేకపోతే జీవితంలో ఉండే ప్రతి విషయంలోనే ఉండేదా? అంటే ఒక ఫ్లవర్ మీద నాకు హై సెన్సిటివిటీ ఉండి ఒక ఒక చైల్డ్ మీద హై సెన్సిటివిటీ వచ్చి ఇఫ్ ఐ ఫీల్ కంపాషనేట్ ఆర్ రెస్పాండ్ టు దట్ చైల్డ్ విత్ లవ్ అండ్ ఆల్ దట్. సో ఇంకా పక్కని ఎవరో వస్తారు మా ఇంట్లో, నా భార్య మీద నేను తిరగబడి ఇష్టానికి మాట్లాడతాను. ఈజ్ ఇట్ సెన్సిటివిటీ? సో ఇంకొకరిని ఖండిస్తాను, ఇంకొకరిని విమర్శిస్తాను, ఇంకొకరిని నా జీవితంలో కంపేర్ చేస్తూ మాట్లాడతాను. సో ఈజ్ ఇట్ నాట్ క్రూయలిటీ? సో అప్పుడు ఏమవుతుంది అక్కడ అంటే ఒక దగ్గర నేను ప్రేమగా ఉంటున్నాను అంటే వీలవుతుందా? ఒక దగ్గర నాకు అసూయ ద్వేషం ఉండొచ్చు కానండి, నాకు కూడా ప్రేమ ఉందండి అని అంటే వీలవుతుందా? ప్రేమకు అసూయ ద్వేషం తెలిసినా, ప్రేమకు ఒక దగ్గర అలా ఉండడం ఇంకో దగ్గర లేకపోవడం తెలిసినా. సో మన జీవితాల్లో కేవలం ఒక పిల్లని చూసి నిజంగా మీరు అన్నట్టుగా ఒక జాలి వచ్చింది, ఒక సెన్సిటివిటీ వచ్చింది, అంత మాత్రాన నిజంగా మనం జాలి ప్రేమలతో నిండిపోయిన హృదయంతో ఉన్న సంపూర్ణులమా మనము? ఒకవేళ ఉంటే మన జీవితాల్లో అన్ని భాగాల్లోనే అలాగే ఉన్నామా? ఆర్ వి నాట్ ఫ్రాగ్మెంటెడ్? Yes, we are fragmented. Then what is that sensitivity you are speaking about? అంటే మీరు అంటున్న సెన్సిటివిటీ యూ మీన్ లైక్ వన్స్ ఇట్ ఈస్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. లైక్ ఆ సెన్సిటివిటీ ఉంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ అదర్ ఎమోషన్స్ టు బి దేర్ అన్నమాట సార్? ఓ అది కాదు నేను అన్నది. సో సెన్సిటివిటీ ఉంటే ఇమోషన్స్ ఉన్నాయా లేదా అది కాదు. సీ లైఫ్ దట్ వీ హ్యావ్ నో సెన్సిటివిటీ ఎట్ ఆల్. వీఆర్ ఫ్రాగ్మెంటెడ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం ఖండించి వదిలి ముక్కలుగా ఉన్నాం అన్నమాట. భార్యతో ఒకలాగా, స్నేహితులతో ఒకలాగా, పూజ గదిలో ఒకలాగా, రాజకీయాల్లో ఒకలాగా, అలాగే ఇంకొక దగ్గర అలాగా ముక్కలుగా ఉన్నాము. ఒక దగ్గర ఏదో ధర్మం చేసేయాలని ఇచ్చేస్తాం డబ్బులు, ఇంకో దగ్గర చాలా కటువుగా ఉంటాం. ఒక రైతు బజార్కి వెళ్ళామంటే ఆ పావలా దగ్గర రూపాయి దగ్గర బేరం ఆడతాం. సో మనలో ఎన్నో భాగాలు ఉన్నాయన్నమాట. సో ఏంటిదంతా అని మనం దాన్ని చూడాలన్నమాట. సో సెన్సిటివిటీ అనేది మనలో ఉండేటువంటి ఇవన్నీ పోతే వస్తుంది అనేసి దాన్ని పోగొట్టుకోవడం ఎలాగాని బుర్ర బదలు కొట్టుకోవడం కాదు. అంటే మనలో ఉన్న గుణాలు ఏమిటి అని చూడాలి ముందు. నిజంగా దాని మీద అది అవసరం లేనివిగా తెలుసుకోవాలి, ముందు అర్థం అవ్వాలి. అది ఒక భ్రాంతి అని తెలియాలి. సో దాంట్లో క్రూరత్వం ఉంది అని తెలియాలి, దాంట్లో అసహ్యం ఉంది అని తెలియాలి, దాంట్లో ప్రమాదం ఉంది అని తెలియాలి. సో దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి, అంతే. వీఆర్ నాట్ ట్రైయింగ్ టు గెట్ సెన్సిటివిటీ. ఇక్కడ మనము బెగ్గర్ని చూస్తాను, నేను ఒక బెగ్గర్ని చూస్తాను సార్. I feel very emotional about it. I feel very sorry for him. Yes. I really feel pain in my inside me. Yes. So I go give him some money and try and help him. చేస్తాను. Okay. Gani that is my emotions anamata. But when it comes to sensitivity, there is there's no fragmentation, there's no division. There's a communion with that.
Whereas in emotions, there is there is a division. He's a beggar, I am not a beggar. I'm in a better position, whatever it is, I'm Atlani. So my emotions work based on that. My emotions work. I feel sorry for him. I try to help him out, and that also makes me feel good about it. But communion is something. Sensitivity is something else. Where you're in communion with that. So I don't want to put in the words and say I'm part of it. It's not correct. But there is no fragmentation. There's no division. There is perception and action. I don't say I should help. I should do something. I see that there's an action out of it. Whereas here I see, then I do something. No, sir. Like I'm not saying వాళ్ళని చూడగానే like అన్నిసార్లు like there is never a feeling that I should help. Like if I help, it makes me feel good and a feeling, sir. But there are at times like when you see such children, and there is so much injustice in the world. There is so much unfairness in the world. And అలాంటి feelings కలుగుతాయి అన్నమాట. So where I'm not there in it. So I'm asking such kind of, I don't know whether to name it as an emotion or not. Is it not sensitivity? I'm asking that. అదేనమ్మా ఇప్పుడు ఆనంద్ గారు చెప్పింది విషయం ఏమిటంటే, ఇప్పుడు ఒక విషయాన్ని చూసి, ఒక బెగ్గర్ని చూసామనుకోండి, లేకపోతే మీరు చైల్డ్ని చూశారు. చైల్డ్ని చూస్తే మీ మనసు కరిగి సహాయం చేయాలి అని అనిపించింది, మీరు సహాయం చేశారు. అలాగే బెగ్గర్ని చూసి అతనికి ఏమనిపించింది అంటే ఇవ్వాలి అనిపించింది, డబ్బులు ఇవ్వాలి అనిపించింది, చేశారు. సో అక్కడ ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఎ థాట్ ప్రాసెస్ దేర్. ఒక ఆలోచన ఉందన్నమాట. ఏంటంటే, సో ఇతను పేదవాడు, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇస్తే కొంచెం ఆయన మంచి బ్రతుకుతాడు కదా, సో కాబట్టి ఎందుకు ఇవ్వకూడదు అనేసి ఒక ఆలోచనతో వెంటనే మనం అక్కడ హెల్ప్ చేయటమో చేయటమో జరుగుతుంది అన్నమాట. సో హెల్ప్ చేయటంలో మనకి రహస్యంగా ఒక ఆనందం కలుగుతుంది లోపట. హెల్ప్ చేయడంలో చేయగలిగాను కదా అనేటువంటి ఒక ఆనందం, సంతృప్తి కలుగుతుంది మనసుకి. సో ఆ సంతృప్తి, ఆనందం ఎప్పుడైతే కలిగిందో ఆ విషయాన్ని చూసి మనసు ఏమవుతుందంటే ఇంకా అలాంటి విషయాల్లో పాల్గొనడానికి, అలాంటి సేవలు చేయడానికి ఉవ్విళ్ళూరుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఒక రకంగా చూస్తే అక్కడ థాట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఇప్పుడు మనలో హృదయం అనేది ఉంది, అక్కడ మనస్సు ఉంది, అక్కడ బ్రెయిన్ ఉంది, అంటే ఈ మూడు కలిసి స్పందించినటువంటి సమయం అది. సో కాబట్టి అక్కడ డివిజన్ లేదు. ఆ డివిజన్ లేకపోవడం వల్ల అది చూసిన వెంటనే తక్షణమే ఒక చర్య కలుగుతుంది అన్నమాట. ఆ చర్యలో ఆలోచన అస్సలు ఉండదు. అంటే నేను సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. సో అలాగే చూడండి, ఇప్పుడు సినిమాలు చూశారు, కొంతమంది ఏం చేస్తారు, ఒక సీన్లో చూసి ఎవరో అడిగారు అనమాట ప్రశ్న, చాలా కష్టాలు వచ్చాయి, అందులో చూసి ఆ జాలికి ఏడ్చి రుమాలు తడిచిపోయిందట, చాలా బాధ కలిగిందట, ఇంటికి వచ్చా కూడా అదే గుర్తుకు వస్తుందట. సో కాబట్టి నేను అంత ఏడుపు వచ్చింది కదా, తతిమ వాళ్ళు చూసి మామూలుగా చూస్తున్నారు, మరి నేను సెన్సిటివ్ కాదా అని అడిగాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటవుతుందంటే దట్ ఇమోషనలిజం ఈజ్ నాట్ సెన్సిటివిటీ. అంటే ఇక్కడ ఎమోషన్ వచ్చింది అతనికి. సో అలాగే ఎమోషన్ తోటి వచ్చింది ఏదైనా కూడా అక్కడ ఏమవుతుందంటే అది ఫీలింగ్ కాదు. సో వెన్ యూ రియల్లీ ఫీల్, సో దెర్ ఈస్ దట్ ఇన్ దట్ ఫీలింగ్ దెర్ ఈస్ ఓన్లీ యాక్షన్ అన్నమాట. అంటే థాట్ అండ్ సీయింగ్, థాట్ అండ్ రెస్పాండింగ్, ఇలాగా ఒక క్షణం డివిజన్ ఉండదు. ద moment there is that seeing, that sensitivity, and it is combined with action, and there is and the man who is in action do not know that he is compassionate, and he do not know that he is loving, but love is action there, and there is no person there, and compassion is action there, and no person there. So that sensitivity is love and compassion. There is no person there. So here there is a person who is responding,
who is seeing the great pain and ఆ పిల్లల్లో ఉండే బాధ అంతా చూసి రెస్పాండ్ అవుతున్నటువంటి ఒక పర్సన్, ఇట్స్ ఎ గుడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ థింగ్ వాట్ వీఆర్ Okay. స్పీకింగ్ అబౌట్. It's not a complete, yeah, that complete word makes sense. ఎస్, అర్థమైందమ్మా? అర్థమైంది. సరే, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మేడం గారు చెప్పారు మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ చూసినప్పుడు మన రోడ్డు మీద కానీ లేదంటే టీవీలో కానీ వాటిలో కానీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో ఏ పాపం వాళ్ళకి సరైన ఫుడ్ లేక కదా ఈ రకంగా అయిపోయారు, సరైన ఆధారం లేక ఇలాగ అయిపోయారు అనేటువంటి ఒక బాధ కలుగుతుంది. అది వన్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ అని అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేడం గారు చెప్పింది అది, మీరేం చెప్తున్నారంటే అది సెన్సిటివిటీ అనేది ఒక చోట సెన్సిటివిటీ ఉండి ఇంకొక చోట ఎరోగెంట్ గా ఉంటే అది సెన్సిటివిటీ ఎలాగవుతుంది అని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు టోటల్ సెన్సిటివిటీ అనేది ఇమీడియట్ గా నాకైతే అంటే ప్రస్తుత ప్రపంచంలో బ్రతుకుతున్న మనకి కంప్లీట్ సెన్సిటివిటీ అనేది వచ్చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి ట్రెమండస్ అండర్స్టాండింగ్ వస్తే తప్ప, సెల్ఫ్ అంటే ఏటో పూర్తి అవగాహన వస్తే తప్ప కంప్లీట్ సెన్సిటివిటీ అనేది రాదు. అంత మాత్రం చేత ఏదైనా ఒక జంతువుని హింసిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా సఫర్ అవుతున్నప్పుడు చూస్తే బాధ కలుగుతుంది. అది మనం యాక్ట్ చేస్తామా లేదని పక్కన పెట్టండి. బట్ ఈజ్ ఇట్ నాట్ సెన్సిటివిటీ? ఆ సెన్సిటివిటీ ఆ రకంగా సెన్సిటివిటీ లేకపోతే అంటే అది సెన్సిటివిటీయే కాదన్నప్పుడు బహుశా నా లైఫ్ లో నేను సెన్సిటివిటీని చూడలేనేమో. ఎందుకంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో అండర్స్టాండింగ్ కావాలి. అంత అండర్స్టాండింగ్ నాకు ఈ లైఫ్ లో వస్తుందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. అప్పుడు సెన్సిటివిటీ అనేది అంటే ఏంటో నాకు తెలియదు అన్నమాట. ఇక నేను టోటల్ సెన్సిటివిటీ వస్తేనే సెన్సిటివిటీ, ఇది సెన్సిటివిటీ కాదు అని అనుకున్నప్పుడు ఇంకా నాకు సెన్సిటివిటీ అంటే ఏంటో తెలియదు. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎస్ దట్ ఈస్ సెన్సిటివిటీ. కొంతవరకు ఫ్రాగ్మెంటెడ్ కానివ్వండి, బట్ వీ ఫీల్ సెన్సిటివిటీ. ఇది సెన్సిటివిటీ అంటే ఈ రకంగా ఉంటుంది, ఇది సెన్సిటివిటీ అనేది కొంత అండర్స్టాండింగ్ అన్న మనలో ఏర్పడుతుంది. సో క్రమక్రమంగా మనల్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళే కొలది కూడా అది పెరుగుతూ ఉంటుంది. వన్ ఫైండ్ ఏ టోటల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే నాలో ఏర్పడిందో అప్పుడు నేను టోటల్ సెన్సిటివిటీకి రాగలను తప్ప టోటల్ సెన్సిటివిటీకి వెళ్తేనే సెన్సిటివిటీ లేకపోతే సెన్సిటివిటీ కాదు అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే నేను డైరెక్ట్ గా డిక్లేర్ చేయగలను నా లైఫ్ లో ఐ కెనాట్ సీ ది సెన్సిటివిటీ. ఎందుచేతంటే ఐ డోంట్ థింక్ నేను టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ నాలో వచ్చేస్తుందని నేను అనుకోవటం లేదు నా ఈ లైఫ్ లో. సో అందుచేత నా అండర్స్టాండింగ్ అది సార్. మరి అది మీరు చెప్పాలి. ఇప్పుడు చూడండి వెంకటేశ్వర గారు, ఏదైనా ఒక విషయాన్ని మన అనుభవాన్ని బట్టి, మన జీవిత సత్యాన్ని బట్టి, మనకు తెలిసిన విషయాన్ని బట్టి ఒక కంక్లూషన్కి వచ్చి ఇది వీలు కాదు అనేటువంటి ఒక కంక్లూషన్కి వచ్చి, నా వల్ల కాదు అనే కంక్లూషన్కి వచ్చి, ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చి మనము ఒక విషయాన్ని ప్రారంభించామనుకోండి, ఎప్పుడైనా తీర్మానం అనేది ఒక కొండ అంచు లాంటిది. వీ కెనాట్ స్టెప్ అవుట్, ఈవెన్ వన్ స్టెప్ కూడా ముందుకు వెళ్దాం, అక్కడ ఆగిపోతాం అన్నమాట. సో ఎంక్వైరీ అనేది ఎలా ఉండాలంటే మనం తీర్మానానికి రాకూడదు ఏ విషయంలో. దేంతో ఒక పుస్తకంలో చదివిన విషయంతో కానీ, లేదా అంటే మన జీవితంలో ఉండే వరబడి, జీవితంలో ఉండే విశేషాలు, అనుభవం, దీన్ని బట్టి కానీ, మనకు తెలిసిన జ్ఞానంతో కానీ, లేకపోతే దేంతో కానీ, మనకు తెలిసిన ఏ విషయంతో కానీ మనం కంక్లూజన్కి ఒక విషయం గురించి వస్తే అప్పుడు ఎంక్వైరీ ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి వీఆర్ ఎంక్వైరింగ్. ఇది సెన్సిటివిటీ అనేది మనకు తెలియదు అనేటువంటిది ఒక సత్యం. ఆ సత్యంలో మనం ఏం చూసామంటే
మనము ఒక ఎమోషన్తో స్పందిస్తున్నాం. అది తప్పని కాదు. ఎందుకంటే ఒకరు నిజంగా బాధలో ఉండేటప్పుడు ఆ బాధని చూసి సహించలేక కొంతమంది ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వదిలి వెళ్ళిపోతారు. కొంతమంది వెంటనే దాన్ని వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేసి ఎన్నో శ్రమపడి వాళ్ళ పని కూడా మానుకుంటారు. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ యువర్ లైఫ్ ఆల్సో, ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. సో అయితే స్పందించాం మనం, ఇంకొకరు స్పందించలేదు. అయితే ఆ స్పందన చెడ్డదా మంచిదా అని అంటం లేదు, బట్ స్పందన అనేది జరిగింది అక్కడ. సో ఆ స్పందన నిజంగా అక్కడ ఆ సమయంలో ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక ఒక మనిషి స్పందించాడు చూడండి, అది ఒక రకంగా చాలా ఉన్నత విషయమే. ఎందుకంటే ఆయన తాలూకా సెల్ఫ్ని పక్కన పెట్టి అక్కడ ఆ పని చేశాడు. కానీ మనం మాట్లాడుతున్న సెన్సిటివిటీ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది హోల్నెస్, కంప్లీట్నెస్, నాట్ ఒక క్షణం కాదు. మన జీవితంలో చూడండి, మనం ఇతరులతో దెబ్బలాడడానికి ఎప్పుడు వెనుకంజ వేయం. మనం హర్ట్ అయితే ఇతరుల్ని దూషించడానికి చెయ్యం, ఒకరిని విమర్శించడానికి వెనకంజ వేయం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మన ఇంట్లో కూడా ఎన్నో ఘర్షణలు జరుగుతుంటాయి, పైన కూడా ఎన్నో రకాల మనస్పర్ధలు వస్తాయి. సో కుటుంబంలో కూడా వస్తాయి. కానీ ఒక్కొక్క దగ్గర బాగా స్పందించగలుగుతాం, ఒక్కొక్క దగ్గర స్పందించలేము. అంటే ఒక ఇన్అడెక్వసీ ఉంది, అంటే కంప్లీట్నెస్, టోటాలిటీ అనేది లేదు. ఎందుకు ఇన్అడెక్వసీ ఉంది? ఎక్కడ నేను కంపేర్ చేస్తున్నాను, ఎక్కడ నేను విమర్శిస్తున్నాను, ఎక్కడ నేను కండెమ్ చేస్తున్నాను, ఎక్కడ నేను కంక్లూషన్స్తో వెళ్తున్నాను. దిస్ ఈజ్ సెల్ఫ్ నోయింగ్. అంటే మనం నిజంగా ఎలా వెళ్తున్నాం అనేది చూడడమే. వీఆర్ నాట్ కమింగ్ టు ఏ కంక్లూషన్. అయితే మనం పెర్ఫెక్ట్గా లేము, మనం పెర్ఫెక్ట్ అవ్వాలి, కానీ పెర్ఫెక్ట్గా అవ్వలేము. ఇప్పుడు అది కొంతవరకు నెమ్మదిగా వెళ్తాం అనుకున్నది కూడా అదేం చేస్తున్న మనస్సు చేస్తున్న మోసాల్లో మరొకటని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే అక్కడ నెమ్మది అనే ప్రాసెస్ లేదు. వెన్ యూ సీ టోటల్లీ అండ్ కంప్లీట్లీ, అక్కడ ఏమవుతుందంటే దేర్ ఇస్ యాక్షన్ ఓన్లీ, నాట్ బై ఐడియా, బట్ దట్ యాక్షన్ కమ్స్ ఇమ్మీడియట్లీ. సో ఇన్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఈవెంట్ అక్కడ ఏమవుతుందంటే బికాస్ యూ హ్యావ్ డిస్కవర్డ్ వాట్ లవ్ ఈజ్. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ సీన్ క్లియర్లీ వాట్ లవ్ ఈజ్ నాట్ from moment to moment in your life. So understanding what love is not, you come upon that. So that love is the totality of life, the life itself. So అది అన్ని చోట్ల స్పందిస్తుంది అనమాట, ఒక్క దగ్గర కాదు. ప్రతి చోట, ప్రతి మాటలో, ప్రతి వినడంలో, ప్రతి సంఘటనలో, ప్రతి చర్యలో స్పందిస్తుంది అనమాట. సో ఇట్స్ a fact that we haven't discovered love. That is a fact. So when I see that I am not discovered love, then what is my action? So I have to see what is not love in my life. అంటే అక్కడ నేను చూడడం మొదలుపెట్టాను. ఎన్నాళ్ళు అవుతుందా లేదా, కొంతకాలానికి అవుతుందా, ఒక దగ్గర మంచిగా ఉన్నాను కానీ అలాగ మంచి పెరుగుతుంది కదా, చూస్తున్నాను కదా, అందరికంటే నేను నయమే కదా అని కంపేర్ చేసుకుంటుంది మనసు అన్నమాట, నా మనసు. అలా కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక దగ్గర సాటిస్ఫాక్షన్, ఒక దగ్గర డిస్సాటిస్ఫాక్షన్, ఇలా వెళ్తుంది అనమాట. సో ఈ ద్వంద్వాలతో వెళ్ళిన మనసు సత్యాన్ని ఎలా కనుక్కోగలదంటారు? వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఆల్ దిస్. సార్ ఆల్సో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఒక పాయింట్ సార్. ఇప్పుడు సెన్సిటివిటీ ఏదో ఒక ఇష్యూలో ఒక యాక్సిడెంట్ అయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను మార్నింగ్, అక్కడ ఒక అబ్బాయి ఒక లేడీని అక్కడ బైక్ నుంచి పడిపోయారు. ఆవిడకి చాలా మేజర్ యాక్సిడెంట్, అంటే తలకు దెబ్బ తగిలి బ్లడ్ చాలా ఎక్కువగా పోతుంది. ఇమీడియట్ గా నేను అక్కడ ఆగి అంబులెన్స్ కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆవిడ అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ వరకు చేయించి వచ్చాను. ఆ రోజు నేను ఇంకా ఆఫీస్ పోయింది. ఓకే, ఇప్పుడు అక్కడ వన్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్, ఆవిడెవరో తెలియదు, నాకు ఆవిడెవరో తెలియదు, కానీ అక్కడ ఆవిడ సఫరింగ్ లో ఉన్నది, అయ్యో సఫరింగ్ లో ఉంది అనేటువంటి ఒక సెన్సిటివిటీ నాలో ఉంది కాబట్టి నా ఆఫీస్ని కూడా ఇగ్నోర్ చేసి నేను హాస్పిటల్ వరకు కూడా ఆవిడ తీసుకెళ్ళగలిగాను. సో
ఇక్కడ మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ ఫ్రాగ్మెంటెడ్, నో డౌట్. ఫ్రాగ్మెంటెడ్ ఏం చేద్దంటే ఎవ్రీవేర్ లేదు నాకు సెన్సిటివిటీ. కొన్ని చోట్ల ఎరోగెంట్ గా ఉన్నాను, కొన్ని చోట్ల సెన్సిటివ్ గా ఉన్నాను. అయితే ఇక్కడ సెన్సిటివిటీ అనేది ముందు ఏదో ఫ్రాగ్మెంట్ లో అయినా చూసిన తర్వాత కదా, నాకు ఇది ఫ్రాగ్మెంటెడ్ గానే ఎందుకు ఉంది, టోటల్ సెన్సిటివిటీ ఎందుకు లేదనేటువంటి ఒక ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది ఫ్రాగ్మెంటెడ్ గా ఉంది అని నాకు అర్థమైనప్పుడే టోటల్ సెన్సిటివిటీ అంటే ఏంటి అనేటువంటి ఒక ఎంక్వైరీకి నేను వెళ్ళగలుగుతాను. అసలు సెన్సిటివిటీ అంటే ఏమిటో కూడా తెలియనప్పుడు సెన్సిటివిటీ కోసం నేను అంటే సెన్సిటివిటీ అంటే ఏంటో నాకు తెలియనప్పుడు దాని గురించి నేను చేసేది ఏమి ఉండదు కదా. సో ముందు ఇనీషియల్ గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు దాని మీద మనకి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ నాకు కృష్ణాజీ ఫిలాసఫీలోకి వచ్చే వరకు సెల్ఫ్ ఎంక్వైరీ అనేది అసలు ఏమీ తెలియదు నాకు. ఆ సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఒకటి చెయ్యాలనే విషయమే తెలియదు. ఇప్పటికీ కూడా మీరు చూడండి, కృష్ణాజీ ఫిలాసఫీ అంటే కొన్ని రకాల ఫిలాసఫీస్ లోకి వచ్చే వరకు సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఒకటి చేసుకోవాలనే విషయమే తెలియదు. కానీ కృష్ణాజీ ఫిలాసఫీలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ అనేది చాలా అవసరం అనేటువంటి తెలిసిన తర్వాతే, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే అప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుందే తప్ప మిగిలిన వాళ్ళు అసలు సెల్ఫ్ అనే వర్డే తెలియదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ వాట్ ఇట్ ఈస్. ముందు అది ఏంటో మనకు తెలియాలి, అప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అది ఏమిటో తెలియకుండా వీ కాంట్ డూ ఎనీ ఎంక్వైరీ. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఎస్, ద కైండ్ అండ్ necessary action when there is an accident is a good response to something. You are responding, I am responding correctly for that. Respond avutunnanu. But the word sensitivity has a wider and deeper and very, very vast meaning in it. So the vast meaning and the deeper meaning and the depth of it and the core of it, I mean the root of it and the whole nature of it. So when I see my life, so నా జీవితాన్ని చూస్తే నాకేమవుతుంది, when somebody you came and point out, మీరు వచ్చి నాకు పాయింట్ అవుట్ చేశారు. సో you in your whole life there is no sensitivity. Somewhere you are kind, you may be kind, you may be helping nature, you may have less selfishness for you, but you are not sensitive అనేటువంటి ఒక పదం మీరు చెప్పగానే నాకు ఏంటిది ఇలాగంటున్నారు అని నాకు అనిపించి ఏంటి నేను సెన్సిటివ్గా లేనా? అయితే నిజంగా సెన్సిటివిటీ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా సెన్సిటివిటీ అంటే ఏంటి? అసలు సెన్సిటివిటీ అనేది ఎందుకు నాలో రావటం లేదు అనేటువంటి ఆ పదం మీద ఆ డెప్త్ ఏంటి, దాని యొక్క వైశాల్యం ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ తెలియాలంటే నేను ఏం చేయాలి? సో షల్ ఐ హ్యావ్ టు సీ మై లైఫ్ with my wife, with my son, with my relationship, with my servant maid, with my office, with my colleagues, with my the near and dear and the life around me and all that. So am I able to see all this? The trees, the plants, the little ant creeping on the wall and the lizard on the wall, and see the whole thing, the rain and it's making sound, and all that, the leaves which are moving so nicely. Can I see that with feeling? So the feeling arises somewhere, but so it is not complete. So there is no complete feeling in me. So why that feeling is not? So ఎందుకు లేదు, ఏంటి కారణం అని నాలోకి నేను అన్వేషణ చేస్తున్నాను అన్నమాట. So I'm not satisfied with what I have did, what I have attended. So then only from that unknowingness, so we have to take a journey. That's what I mean, sir.
Sir, can I come in here, sir? అదే నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను మీరు చెప్పిందే సేమ్ పాయింట్ నేను చెప్తున్నాను. నాలో ఎందుకు సెన్సిటివిటీ, టోటల్ సెన్సిటివిటీ లేదు అనే ఎంక్వైరీ ఎప్పుడు మొదలవుతుందంటే, ఇఫ్ ఐ అండర్స్టాండ్ దట్ ఐ ఆమ్ నాట్ టోటల్లీ సెన్సిటివ్ అనేటువంటిది నాకు అర్థమైనప్పుడే దానికి సంబంధించిన ఎంక్వైరీ నాలో మొదలవుతుంది. అంతవరకు అసలు సెన్సిటివిటీ ఏదో తెలియదు. There's a motive. There's a motive. Yes. That means what? I must see my whole life completely, the whole movement of thought and all that. So I have to see everything what is going on in my life. So otherwise, how can I understand my insensitivity? So the understanding of the insensitivity, adi mukhyam anamata. Not I must become sensitivity. Then it becomes a motive. Then it becomes a goal. That appudu na valla kaadu babai, నేను చేయలేనేమో, అది చాలా కష్టం, ఇలాంటి మాటలన్నీ సెల్ఫ్ మాట్లాడుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సీ దట్ ఐఎమ్ ఇన్సెన్సిటివ్ అనేటువంటి విషయం ప్రతి క్షణం మన భార్యతో ఉన్నప్పుడు, నా తర్వాత సర్వెంట్తో ఉండేటప్పుడు, ఒక వృక్షాన్ని చూస్తుండేటప్పుడు, ఒక జంతువుని చూస్తున్నప్పుడు, దేన్ని చూసినా సరే, ఒక స్క్వాలర్ని చూస్తున్నప్పుడు ఆ సెన్సిటివిటీ అనేది నాలో లేదు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చూడడంలో అక్కడ మోటివ్ లేదు కదా. సో దెర్ ఇస్ నో మోటివ్ ఇన్ సీయింగ్ దట్ దెర్ ఇస్ నో సెన్సిటివిటీ ఇన్ మీ. నాట్ దట్ ఐ హ్యావ్ టు అరైవ్ టు ది సెన్సిటివిటీ. అంటే ఆ గోల్ లేదు నాకు. ఆ గోల్ ఉన్నప్పుడే ప్రమాదం. అప్పుడే ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. నేను పరిపూర్ణుడిని కావాలనేదే ప్రమాదం. నేను అపరిపూర్ణుడిగా ఉన్నానని చూడడంలో ఏ ప్రమాదం లేదు. సార్ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినన్ని కూడా వన్స్ ఐ స్టార్ట్ ఎంక్వైరీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ దోస్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీలో ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. కానీ we have to start enquiry. Sir, I don't know. If I start my inquiry also, I don't know what will come on it. The moment I say something should come, there's a motive, sir. Yes. And in quote, sir, that action what you have taken could have been out of sensitivity. It is not, it could have been. But let me explain to you, I saw that about some killing animals. Immediately there was an action. So that was the end of it. I don't say it has to be continuous, Annie. I may be insensitive in other things, but I can't see I've stopped by completely all animal products. I don't touch any one of them. So I don't eat meat. I was a regular meat eater. I stopped all that. I don't consume any milk products. I stop all products which are experimented on animals, including my toothpaste and soaps and things like that. It is just, that is over with it. Now I may be insensitive when it comes to my wife. I may be insensitive to something else. So the moment I say it should be permanent, I'm back in time. It happened at the moment, it is over. You saw the child falling, the child hurt, you went and helped, it's over, finished. It is not a good act or bad act. Later you may have felt good, but at that point in time, I wouldn't say I was feeling very great, Annie. The child got hurt, immediately you rushed and you helped. That is the right thing. And before also, my understanding of before I read Krishnamurti, sir, my understanding of love was different. My understanding was happiness was different. I thought happiness, pleasure, joy, everything, and same money. Love, and also I thought, love of my house, love of my car, love of my wife, love of God, love of my shoes, love of my dog. So that is how I used to understand love. But after coming to Krishnamurti, he's talking about something else. So when Krishnamurti talks about love, we need to seriously look at it. When it talks about passion, what understood passion, what Krishnamurti talks about passions are completely different. When he's talking about sensitivity and emotions, earlier I thought emotions and sensitivity are same. Only when I came across Krishnamurti, I started looking at it. He's trying to tell us something else, not the way we understand all these things, the dictionary meanings of it. Yes. And again, we need to listen to that. That's all there is. The moment I say it is good or it is bad, I should be sensitive, I should not, it should be there, I should be a good human being. Atlante, then again, there is the me has come into it. Yes. That becomes a self-centered activity, sir. Yes. On this, sir. Yes. So, that is a predetermined action. So prejudice. ఇవన్నీ కూడా ఎప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది సార్? యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంక్వైరీ చేసి వెళ్ళే కొలది కూడా
ఇవన్నీ అండర్స్టాండింగ్ ఒక్కొక్కటి అండర్స్టాండింగ్ అవ్వడం మొదలవుతుంది. అందుకనే కదా అప్పుడు ఇప్పుడు మన తెలుస్తుంది. గ్రూప్ లో ఎంక్వైరీ అనేది పెట్టింది దేనికి? అదే ఇప్పుడు మనం నేను చేస్తున్న పని చెప్పింది, దేనికి? ఆ ఎంక్వైరీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఎంక్వైరీ హ్యాస్ టు బి స్టార్ట్ అట్ వన్ పాయింట్. అక్కడే మస్ట్ బి స్టార్ట్ కదా. వెన్ యూ సీ దట్, సో ది ఎంక్వైరీ ఆటోమేటిక్లీ స్టార్ట్స్. ఎస్, అది కూడా తెలియాలి కదా. స్టార్ట్ అది కూడా చెయ్యాలి తెలియాలి కాదు, కదా సార్. చూస్తే తెలుస్తుందండి. అదే మీరు తెలియడం చూస్తే, కాదు. ఇప్పుడు మీరు చెప్పారు వెన్ యూ సీ ఆటోమేటికలీ ద ఎంక్వైరీ స్టార్ట్స్ అనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు, ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన వరకు, స్టార్ట్ అవుతుంది నాకు. కృష్ణమూర్తి గారు చెప్పే వరకు మనకి తెలియదు. మన జీవితం మనం మామూలుగా జీవిస్తున్నాం కదా. సో అతను ఒక మాట చెప్పారు, సెన్సిటివిటీ అనే మాట. యాక్చువల్గా ఆ మాటకి అర్థమే మనకు తెలియదు. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు వేరు వేరు అర్థాలు ఇచ్చాం దానికి. ప్రేమకు వేరు వేరు అర్థాలు ఇచ్చాం. సో అందులో ఒక చాలా చాలా డెప్త్ అయినటువంటి విశాలమైన ఒక అర్థం ఉంది. అది మాట కాదు, ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ కాదు. సో అది వెళ్ళాలంటే ఏం చేయాలి? జీవితంలో ప్రతిదాన్ని మనం చూసుకునే వెళ్ళాలి. దాన్ని ఒక కంక్లూషన్కి రాకూడదు, ఒక నేమ్ పెట్టకూడదు. చాలా డెలికేట్ విషయం అది. సో గుర్తించకూడదు, ఇది తప్పు అనకూడదు, రైట్ అనకూడదు, ఐ మస్ట్ డూ ఇట్ అన్నాడు, ఐ మస్ట్ నాట్ డూ ఇట్ అన్నాడు, ఐ కాంట్ డూ ఇట్ అనకూడదు, ఐ క్యాన్ డూ ఇట్ అనకూడదు. ఏమి అనకూడదు అనమాట. ఏమి అనకుండా చూసినప్పుడే అది ఎంక్వైరీ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి సార్? ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత కదా. కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు కదా తెలిసింది మనకి. అదే నేను అంటున్నాను, ఆయన చెప్పిన తెలిసింది కదా మనకి. అప్పుడు మనం ఇప్పుడు జీవితంలో ప్రవేశపెడుతున్నావా లేదా అదే మనం చూడాలి. అంతేగాని మనం కంక్లూడ్ చేయకూడదు విషయాన్ని. అంటే ఐ కెనాట్ షార్ట్ అయింది ఎంక్వైరీ అనేది కాదు, ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఐ కెనాట్ డూ ఇట్ అని మనం అనకూడదు. నా లైఫ్ లో నేను చేయలేనేమో అని అనకూడదు అనేది కూడా ఎంక్వైరీలోనే తెలుస్తుంది. అవును, తెలుస్తుంది. కరెక్ట్ అయ్యేది. Sir, I also question whether I've started inquiry, sir. I may be coming for the meetings. Okay. Today, the whole day before this meeting, did I give one thought? What is happening? Did I inquire into anything? What happened today? Yes. I never even gave a 1 second. I did not give a thought to it. I come That for is, the meetings. I come for the meetings. Fact. I come for the meetings. I'm having inquiry. That is not inquiry. Yes. The whole of 1 month, if I go back in 1 month, 2 months, 1 year, 2 years, did I give at least about 10-15 seconds to myself to think why I'm doing like this? What is life? What is happening? Besides this meeting must somehow, maybe it's a pleasurable activity or whatever it is, I really don't know. Even here, am I very serious about it, about this inquiry? Have I started that inquiry? Am I listening to all people, what they're saying, without, any opinion, judgments? They're saying he's right, he's wrong. Am I listening to them? I need to question myself. So that is when the inquiry would begin. Within quotes, I'm saying that is when the inquiry may begin. This is within quotes. I don't know about it. So this inquiry is not in the meeting, Absolutely, as you say, but the meeting is intended to have the sense of inquiry and see the importance of inquiry in our life. So absolutely. ante kada, it's just like a mirror to see ourselves, that's all. But if you are speaking, I am seeing myself in your words. Absolutely. So when he is speaking and I am seeing myself, so ikkada evaru maatladina nannu nenu chuskoodam ane dani kosam మీటింగ్ అంతే. కాబట్టి మీటింగ్ లో మాత్రమే మనం చూసుకోవడం కోసం కాదు మీటింగ్ కదా. Yes sir, absolutely. Yes. సో అందుకని దట్ ఎంక్వైరీ అనేది జీవితంలో లేకపోవడం వల్ల మనకేమవుతుందంటే, మీరు చెప్పినట్టుగా రియల్ లైఫ్లో ఒక 15 సెకండ్లో, ఒక 30 సెకండ్లో, ఒక గంట, ఒక అరగంట, ఒక 10 నిమిషాలైనా మనం ఏం జరుగుతుంది మనలో అని చూడటం అనేది ఎప్పుడైతే లేదో, ది మీటింగ్స్ కెనాట్ హెల్ప్ అస్ కదా. ద రీడింగ్ కెనాట్ హెల్ప్ అస్. The understanding the words of Krishnamurti intellectually cannot help us. It must awaken the fire in us. Absolutely. So really, మనలో ఫైర్ పుట్టిందా లేదా అది మనలో మనం ఎవరికి వాళ్ళు చూసుకోవాలి కదా అండి. Absolutely, sir. సార్ ఎంక్వైరీ అంటే ఐ డోంట్ నో అనే స్టేట్ లోనే బిగిన్ అవుతుందండి. ఎంక్వైరీ అంటే అది ఏంటి అనే క్వశ్చన్ తోటే బిగిన్ అవుతుంది యాక్చువల్గా చూడటంలో. తెలుసుననే మనసు ఎలాగ ఎంక్వైరీ చేయగలదు?
When the me is there, there's no inquiry, sir. Yeah, there. When The me says that I know it. The me says I know everything. Yes, then the knowledge says I know. Yes. లేకపోతే some part I know already. I don't know this part. Yes, sir. We don't know anything at all. That is the Absolutely. We must come to that initial point. We don't know anything about anything. అఖిల్ గారు. సార్ నమస్తే సార్. నేను అఖిల్. నేను రీసెంట్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్ యూట్యూబ్ నుండి. అదే మొన్న జాయిన్ అయ్యారు కదా. ఎస్ సార్. ఇట్ ఈస్ నైస్ మీటింగ్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి. సో ఒక చిన్న క్వశ్చన్ సార్. నేను మీ ఇంటెలిజెన్స్ తెలివి ఎలా యూజ్ చేస్తారు అన్న వీడియో చూస్తూ నేను కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటున్నాను సార్. మీరు చెప్పిన మాటలన్నీ, నేను అంటే ఏంది, మన అభిప్రాయాలు, మన అహం అని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. వెళ్తుంటే నాకు చాలా బాగా అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నా ఏదైతే థాట్స్ ఉన్నాయో మైండ్ లో అన్ని, ఓహో ఇది థాట్ అని చెప్పేసి నేను అవేర్నెస్ తోటి, కాన్షియస్నెస్ తోటి చూస్తున్నాను అనమాట. ఓకే ఇది కాదు, సంథింగ్ బియాండ్ ఇట్, నేను వేరేది ఇంకేదో చూడాలి అని చెప్పేసి అన్ని థాట్స్ ని గమనించుకుంటూ వెళ్తున్నాను సార్. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫుల్ లవ్వబుల్, ఏది చూసినా ఫుల్ ఎక్సైటింగ్ గా చాలా హ్యాపీగా ఉండేది సార్ ఆ డే. ఆ నెక్స్ట్ డే ఏమైతుంది అని అంటే, నేను మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ వీడియో పెట్టుకొని కూర్చున్నాను సార్. ఐ డోంట్ నో, నాకు అంతా తెలుసు, నాకు తెలిసిపోయింది. మీరు ఇంతకు ముందు అన్నారు కదా సార్, ఒక ఇంద్రజాలం, మాయా ఇంద్రజాలం అని చెప్పేసి. సో నాకు తెలిసిపోయింది అని చెప్పేసి నేను చాలా ఓకే హ్యాపీ, నాకు ఇంకా తెలిసిపోయింది అని చెప్పేసి నేను ఫోకస్ చేయలేకపోతున్నాను సార్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఎట్లా బ్యాక్ వచ్చి ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నట్టు మళ్ళీ ఎట్లా ఉండాలి సార్? ఇక్కడ కృష్ణమూర్తి గారి మాటలు కొన్ని విన్నాము. మొట్టమొదటిసారి విన్నాను అనుకోండి. నేను వింటే దానికి ప్రభావితమై అసలు నా జీవితం చూడడం మొదలుపెట్టి ఏదో ఒక గొప్ప ఆనందం, భ్రాంతి అంటే ఇది కదా అని ఎంతో నాకు అర్థమైంది అనిపించి ఒక ఆనందంలోకి నేను వెళ్ళగలిగాను. అంటే ఒక క్లారిటీ వచ్చింది, కొంత మనసులో క్లారిటీ ఫీల్ అయ్యాను కనీసం. అయితే ఆ స్టేట్ నేను మళ్ళీ కావాలి అనేసి నేను ఎప్పుడైతే ప్రయత్నించానో, అప్పుడు ఎక్కడి నుంచి ప్రయత్నిస్తున్నాను? నేను అక్కడ ఆ స్టేట్ కావాలని, ఆ స్టేట్ నాకు మెమరీ అయిపోయింది. ఆ మెమరీ నుంచి నేను అడుగుతున్నాను అనమాట, ఆ స్టేట్ నాకు మళ్ళీ కావాలని. అంటే అప్పుడు ఆ మెమరీలో ఉన్నామా లేకపోతే వాస్తవంలో ఉన్నామా? మీరు ఇందాక చెప్పారు, ఆ వీడియో చూస్తున్నప్పుడు వాస్తవంగా మీలో ఉన్న విషయం చూశారు. మీ థాట్స్ ఏంటి, మీరు దేనికి ప్రభావితం అవుతున్నారు, ఎలా ఉంది ఏంటి అని మీ సెల్ఫ్ని చూడటం మొదలుపెట్టారు. సో ఆ క్షణం ఒకలాంటి ఫ్రీడమ్ వచ్చింది, ఆనందం వచ్చింది. సో అది చూడటం వల్ల కదా ఆనందం వచ్చింది. ఇప్పుడు ఆ ఆనందాన్ని గుర్తుపెట్టుకొని మీరు చూడటం అనేది మానేశారు. అంటే సెల్ఫ్ని, ఆ ఆనందం మళ్ళీ రావడం కోసం మళ్ళీ వింటున్నారు అనమాట. దెర్ ఇస్ ఎ మోటివ్. సో కాబట్టి ఇక్కడ ఆ చూడటం అనేది లేదు కదా. ఆనందం అనేది ముఖ్యమైపోయింది, ఆదర్శం ముఖ్యమైపోయింది, ఎక్స్పీరియన్స్ ముఖ్యమైపోయింది, స్టేట్ ముఖ్యమైపోయింది. సో వాట్ ఈజ్ ముఖ్యం కాలేదు. సో వాట్ ఈజ్ని చూస్తే కదా దాని నుంచి విడుదలవుతుంది. కాబట్టి అక్కడ వాట్ ఈజ్ని ఎలా చూడగలరు? ఆనందం ముఖ్యమైపోతే, స్టేట్ ముఖ్యమైపోతే. రైట్ సార్. సో అందుకని మళ్ళీ మనం ఎప్పటికప్పుడే చూడాలి. ఎందుకంటే కొత్తగా చూడాలని అనుకున్నాం కదా, కొత్తగా వినాలి, కొత్తగా చూడాలని. సో మీరు ఆ వీడియో ఎన్నిసార్లు విన్నా కొత్తగా వినండి, అసలు వినక్కర్లేదు కూడా. ఎందుకంటే మీరు విన్నారు కనుక థాట్ని చూడండి, కొత్తగా చూడండి, ఏంటిది అని, ఎలా జరుగుతుంది అని. మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు గమనించండి, వినేటప్పుడు ఎలా వింటున్నారో గమనించండి, చర్య చేస్తున్నప్పుడు ఎలా చర్య చేస్తున్నారో గమనించండి. ఇలాగ ఎప్పటికప్పుడు మనం వింటున్నాం అనుకోండి, నన్ను నేను వింటున్నాను అనుకోండి, అప్పుడు సరికొత్తగా వింటున్నాను అంటే అప్పుడు అది జరుగుతుంది, వింటున్నాను. కానీ
నా ఓల్డ్ నాలెడ్జ్తో వినటం లేదు కదా, లేకపోతే ఒక దానికి అరైవ్ అవ్వాలని వినటం లేదు కదా, ఆనందం కోసం వినటం లేదు కదా, లేకపోతే మరేదో పొందాలని వినటం లేదు కదా, ఇది బాగుంది అని వినటం లేదు కదా. అసలు యాక్చువల్గా ఏంటో తెలుసుకోవాలని వింటున్నాను. ఆ తెలుసుకోవడాన్ని వింటున్న వ్యక్తిలో తెలియని తనం ఉండాలి, తెలిసిన తనం ఉండకూడదు. అందుకే మనలో చాలా మందిని కండిషనింగ్లో పడిపోయాం, కృష్ణమూర్తి గారి కండిషనింగ్లో, మనకి తెలియకుండానే. ఎందుకంటే మనకి ఆ పదాలు అలవాటు అయిపోయాయి, మనకి దాన్ని బట్టి మనకు అది అంతా అర్థమైపోయింది అనుకుంటున్నాం. కాబట్టి మనం ఇంకా ఏంటి అర్థం కావాలో తెలియట్లేదు. అందులోకి వెళ్ళేసరికి ఆ పదాల నుంచి మనం చదివిన దాని నుంచి ఒక ఆన్సర్ రెడీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇదే కదా అనుకుంటున్నాం. అంటే అక్కడ యాక్చువల్గా ద డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, వివరణ ఏదైతే ఉందో, ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అది నాట్ ది ఒరిజినల్ థింగ్ కదా. కృష్ణమూర్తి గారు కూడా అంటారు కదా, ద డిస్క్రిప్షన్ అబౌట్ ద ట్రీ ఈజ్ నాట్ ది ట్రీ యాక్చువల్లీ. అంచేత మనం యాక్చువల్గా చూడాలంటే ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఏం చూడాలి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఎన్నో పుస్తకాలు చదవక్కర్లేదు, ఎన్నో ఉపన్యాసాలు వినక్కర్లేదు, ఎంతో సెర్చ్ చేయక్కర్లేదు. బట్ యాక్చువల్గా చూడవలసింది మనలో కదా. అది వదిలేసి మనం ఎన్నెన్నో చుట్టూ చూసి అక్కడ అర్థమవుతుందేమో చూస్తున్నాము. తర్వాత ఆ స్థితిని ఎలా పొందాలి, పోయింది కదా మళ్ళీ ఎలా పొందాలి అని మనం ఇదవుతున్నాం. అదే దానివల్ల ఆటంకం కలుగుతుందని నాకు అనిపిస్తుందండి. And I also have to observe my conditioning, sir, which says more and better all the time. Yes, motive is there. More and better. Yeah, I want more and more. So and there better is and greed. better. There is greed. Absolutely. And ambition is there. Absolutely. Yes. Saiteja garu. Saiteja garu hand raise చేశారు. అఖిల్ గారు ఇంకేం మాట్లాడాలా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ. కొంచెం అర్థమైనట్టే ఉంది, అర్థమైంది అని అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం. అర్థం అవ్వక్కర్లేదు. యాక్చువల్గా క్యాచ్ ది పాయింట్ దట్ యూ మస్ట్ సీ ఎవ్రీథింగ్ afresh and see the what is from moment to moment, what is going on అక్కడ చూడండి. బట్ నాట్ విత్ ది ఓల్డ్ మైండ్, బట్ సీ ఇట్. Not to come to a conclusion, not to come to the description manner or knowing manner and all that. So don't use any knowledge about it. Just watch. It is so simple because it is so simple, it looks very complex to us. Okay, sir. Thank you, sir. Thank you very much. Welcome, sir. హలో సార్. సాయితేజ గారు సార్ వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది సార్. అది మైక్ ప్రాబ్లం ఉంది సార్ కొంచెం. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు చూడడం గురించి చూడాలి ప్రతి నిమిషం చూడాలి, కొత్తగా చూడాలి అంటున్నారు కదా సార్. అది చూసేది ఎవరు అంటే అది నాకు అర్థమైంది ఏంటంటే చూసేది నిశ్శబ్దం, అది సరైనదని సార్. అదే చూస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక్కొక్కసారి ఒక కైండ్ ఆఫ్ నిశ్శబ్దం ఉంటుంది సార్ మైండ్ లో. దాంట్లో అంటే అదే అప్పుడు అంటే చూడాలి నేను, లేకపోతే అంటే బలవంతంగా లేకపోతే ప్రయత్నం పెట్టి చూడాల్సిన అవసరం ఉండదు. చాలా సులభంగా అంటే ఒక ఆలోచనల యొక్క కదలిక తెలుస్తుంటుంది సార్. అంటే ఎక్కువసేపు కొనసాగదు సార్ అది ఆలోచన. చాలా వచ్చినా కూడా వెంటనే ఇదైపోద్ది, ఆగిపోద్ది. కొన్నిసార్లు అలా కాకుండా
చాలాసేపు ఆలోచనలు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతుంది సార్. ఓ ఇక్కడ చూడట్లేదు అని. కానీ ఆ నిశ్శబ్దం ఉన్నప్పుడు మటుకు అంత ప్రయత్నం అవసరం లేదు అని అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ ఒక్క విషయం అండి తేజ గారు, ఏంటంటే అంటే మనస్సు ఏంటి అంటే దానికి తెలిసిన విషయము యాక్చువల్గా చూసిన విషయంతో ఇంటర్ఫీర్ అయిపోతుంది. ఇంటర్ఫీర్ అయిన తర్వాత దాన్ని ఖండిస్తుంది, ఒప్పుకుంటుంది, తిరస్కరిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, మంచిదంటుంది, చెడ్డదంటుంది, ఇలాగా దాంతో ఇంటర్ఫీర్ అయిపోతుంది చూసిన దాంతో. సో వితౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ థాట్ కెన్ వి సీ ఇట్. అంటే ఇక్కడే చూసేవాడు చూడబడే అనే డివిజన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే అక్కడ ఏ విషయము లేకుండా, అంటే థాట్ ఇన్వాల్వ్ కాకుండా, జడ్జిమెంట్ లేకుండా, కండెమ్నేషన్ లేకుండా, అగ్రీయింగ్ డిసగ్రీయింగ్, లైక్ అండ్ డిస్లైక్ ఏమీ లేకుండా, ఎనాలిసిస్ లేకుండా, వితౌట్ ఎనీథింగ్ టచింగ్ ఇట్. సో ఏమీ లేకుండా చూడడం అది. సో అయితే ఎప్పుడైతే ఇంటర్ఫియరెన్స్ అనేది వస్తుందో ఆ ఇంటర్ఫియరెన్స్ని మనం చూడగలమా? సో ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది చూసిన క్షణంలో ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది ఆగుతుంది. ఇంటర్ఫియరెన్స్ అనేది ఆగినప్పుడు అక్కడ ఏంటుంది? అక్కడ ఏమీ లేదు. దెర్ ఇస్ ఓన్లీ అబ్జర్వేషన్ వితౌట్ ది అబ్జర్వర్. సో అలాంటి అబ్జర్వేషన్ అనేది నిజంగా యాక్చువల్గా ఉన్నదాన్ని కొత్తగా మీట్ అవ్వడం అనమాట. నాట్ విత్ ది ఓల్డ్ మైండ్ బట్ సీయింగ్ అన్యూ, అంటే కొత్తగా చూస్తుంది అక్కడ. ఎందుకంటే ఓల్డ్ మైండ్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో ఒక కొత్తగా మనకు వచ్చిన ఒక సన్నివేశాన్ని, ఒక ఇన్సిడెంట్ని అది పాతదిగా మార్చేస్తుంది. కాబట్టి ఆ పాతదిగా ఉన్నది ఆగాలి. పాతదిగా ఉన్నది నేను, పాతదిగా ఉన్నది అనుభవజన్య జ్ఞానం, జ్ఞాపకాలు, అది పాతది. సో వితౌట్ దట్ ఇంటర్ఫియరెన్స్ కెన్ ఐ లుక్ ఎట్ ఇట్. అంటే the moment there is an interference, can I look? There is that interference. సో ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది ఆగితే అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా అది కనిపించి దాంట్లో ఉండేటువంటి విషయం అంతా వెల్లడి అవుతుంది అన్నమాట. నాట్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్, నాట్ యు ఆర్ డిటెక్టింగ్ ఇట్, నాట్ యు ఆర్ రివీలింగ్ ఇట్, బట్ ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. దాని మట్టు కదా అనమాట. సో ద రియల్ నోయింగ్, ద రియల్ అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ దేర్. సో ఒక ప్రెజుడిస్డ్ మైండ్తో మనం చూసినప్పుడు ఎలాగ అండర్స్టాండ్ అవుతుంది ఏ విషయం? రీజడ్జ్మెంట్తో దేన్నైనా చూసిన. సో దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్. సో దెన్ వన్ కెన్ సీ, నేను చూడగలుగుతాను అప్పుడు ఏది ఉందో దాన్ని కొత్తగా చూడగలుగుతాను. Then I can learn something. కదా సాయితేజ గారు? ఎస్ సార్. అదే సార్, ఇంతకుముందు ఎలా ఉండేదంటే పూర్తిగా గత జ్ఞానంతోనే చూసేవాళ్ళం. అంటే ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ఇష్టం, ఇది అయిష్టం, ఇది వద్దు, ఇది కావాలి, ఇప్పుడు మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చూసేవాళ్ళం సార్. ఇప్పుడు సడన్ గా అంటే కొంచెం అంటే ఆ గత జ్ఞానం యొక్క ఇది ఒక్కొక్కసారి ఆగుతుంది సార్ పనిచేయడం. నిశ్శబ్దంలో చూస్తాను. అప్పుడు ఏమి అనిపించదు. అంటే ఇది కావాలి అని, ఇది వద్దు అని, అక్కడ ఏముందో అది జరుగుతుంది. అది అలానే ఉంది అని అర్థమవుతుంది. అంటే మనం దానికి కలర్ వేయకుండా అది అలానే ఉంది. గత జ్ఞానంతో దానికి రంగులు అద్దకుండా అది అలానే ఉంది, అలానే జరుగుతుంది అని అర్థమవుతుంది సార్.
అలా ఉన్నప్పుడు పెద్ద ఇదేం ఉండదు. కానీ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది నాకు ఇష్టం ఉంది, ఇది నాకు ఇష్టం లేదు, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు, ఇది కదా మనం కోరుకున్నది, ఇది కదా మనం ఇలా ఉండాలనుకున్నాం, ఇలా లేకపోయాం, ఇవన్నీ మొదలవుతాయి సార్. కానీ అప్పుడప్పుడు ఆ ఇష్టాల డ్యుయాలిటీకి కొంచెం బయటగా ఉంటుంది సార్. అంటే అక్కడ జడ్జిమెంట్ వచ్చింది, థింకర్ వచ్చాడు కదా, సో ఇంటర్ఫీరెన్స్ వచ్చింది, సో ఆల్ ది ప్రాసెస్ హాస్ బిగన్. సో దెర్ ఇస్ సమ్ డిజార్డర్ అండ్ సీ దట్ డిజార్డర్ దేర్. అక్కడ ఉన్నది డిజార్డర్ అని చూడాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అంతే. అక్కడ ఇది ఉండకూడదని కాదు, అది ఉండాలి అని కాదు, తప్పు అని కాదు, రైట్ అని కాదు, అయ్యో మళ్ళీ ఇందులో పడిపోయానేమి అని కాదు, ఎందుకు ఇలా స్లిప్ అవుతున్నానని కాదు. There is no challenging and questioning and all that. Just watch that noise ante. See that. ఆ మూమెంట్ కి అటెండ్ అవ్వాలి అంతే. ఆ తర్వాత ఆటోమేటిక్లీ సీయింగ్ ద డిజార్డర్ ఇస్ కమింగ్ టు ఆర్డర్ కదా. నాట్ ట్రయింగ్ టు గెట్ ది ఆర్డర్, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. బట్ సీయింగ్ ద డిజార్డర్, దట్ ఈస్ ఆల్. అంతే, చూడాలంతే, చేయాల్సింది ఇంకేమీ లేదు. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు సార్ ఆనంద్ గారు కూడా ఫస్ట్ లో చెప్పారు, జీవితం అనేది చాలా డైనమిక్ గా ఎప్పటికప్పుడు మారిపోయే విషయము. కానీ మనము అంటే మన గత జ్ఞానంతో మన ఒక జీవితాన్ని ఊహించుకుంటాం. నేను ఇలాంటివన్నీ, నేను పలానా జీవితం ఉండాలి, నాకు పలానా ఇలా ఉండాలి, అలా ఉండాలని ఒక దారిని ఏర్పరచుకుంటాం. కానీ అది క్షణక్షణం మారిపోయే జీవితంతో జీవితం అనేది క్షణక్షణం మారిపోతుంది. కానీ మన యొక్క గతంతో మనం ఎప్పుడు పాతగా మారకుండానే ఉన్నాం. మారకుండా ఉన్న మనం మారిపోతే కరెక్ట్. అంటే ఆ పాతగానే ఉన్న మనం, అందులో కరడుగట్టుకుపోయిన మనం, ఆ జ్ఞానంతో, ఆ జ్ఞాపకాలతో ఉన్న మనం, నేననేది క్షణక్షణం మారుతున్నదాన్ని ఎలా చూడగలదు? చూసినా దాని నుంచే చూస్తుంది, దాని యొక్క పర్స్పెక్టివ్ నుంచే చూస్తుంది. కరెక్ట్ అంటుంది, తప్పు అంటుంది, కావాలంటుంది, వద్దంటుంది. అందుకే క్షణక్షణం మారుతున్న దాన్ని కొత్తగా ఎలా చూడగలదు అంటున్నాం. అది కొత్తది కదా, క్షణం మారింది కొత్తది. అది కొత్తగా చూడాలంటే ఈ పాతది లేకుండానే చూడాలి కదా. అంచేత పాత దాంతో కొత్త దాన్ని ఎలా చూడగలం? అవును సార్. అదే చూసినా కూడా అది దాని మీద తీర్మానం చేయడము, జడ్జిమెంట్ చేయడము, అంటే ఆ కొత్త దాన్ని పాత దానిగా చేసేస్తుంది. అది ఇమర్చాలని, దాని యొక్క చట్రంలో ఇమర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అదే జరుగుతుంది, అది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో టైం అవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతారా? అంటే ఇప్పుడు సీయింగ్లో చూడడం విషయంలో ఇవి ఆటంకాలు గురించి ప్రస్తావన వచ్చింది. సో అలాగే ఏవైనా ఉంటే ఆ విషయాలు మాట్లాడతారు, మీ అండర్స్టాండింగ్ కానీ. అంటే ఈ కాన్వర్సేషన్ మనం అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి అందరూ పాల్గొవాలని నేను కోరుతున్నాను. సో రాంబుద్ధ గారు ప్లీజ్. సార్ మీరు ఎక్కడైతే మీరు ఆపారో చూడాలి, సి యాజ్ ఇట్ ఈస్ అని అక్కడ ఆపాం కదా. ఫాలో అప్ క్వశ్చన్స్ ఏంటంటే ఎలా చూడాలి, అసలు చూడగలమా? ఈ రెండు ఏంటంటే యాక్షన్ ఐటమ్స్. మనం ఆ క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది. చూడాలి అని మనం ఎండ్ చేసాం. ఎలా చూడాలని కృష్ణాజీ చాలాసార్లు చెప్పారు. చూడాలి, ఎలా చూడాలి, దానికి మనం రెడీగా ఉన్నాం లేదా? ఎందుకంటే ఈ టాక్ అయిపోగానే ఎవరింటికి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం వేరే టాపిక్.
అందుకే నెక్స్ట్ వీక్ ఇలా కొన్ని వారాలు సెల్ఫ్ నోయింగ్ ఎందుకంటే గురించే మనం ఆల్రెడీ వెళ్దాం. 3000 4000 ఉమ్. Is getting a call. సార్ సారీ ఏదో కాల్ వచ్చింది. పర్వాలేదు, చెప్పండి. అనుకున్నాం, బాగానే ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఉన్న స్థితి గత 4000 5000 సంవత్సరాల నుంచి మనిషి జర్నీ చేసిన తర్వాత మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. అవును. మనం ఏదైతే ఇవాళ నమ్మకంలో, ఎవరైతే నమ్మకంలో ఉన్నారో, ఒక కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద, పెద్ద పెద్ద రిలీజియన్స్ 3 ఉన్నాయి ప్రపంచంలో: క్రిస్టియానిటీ, హిందూయిజం, ఇస్లాం. ఎవరైతే గురువులుగా చెప్పబడుతున్నారో, భగవద్గీత కానీ, కృష్ణుడు కానీ, అల్లా కానీ, జీసస్ కానీ, ఇదంతా చరిత్ర. 2-3 వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన స్క్రిప్చర్స్. ఇవాళ మనం ఒక పూజ చేస్తే దాని ద్వారా కలిగే పుణ్యం వల్ల నాకేదో మంచి జరుగుతుందని నమ్మకంలో చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ప్రీవియస్ స్పీకర్ చెప్పినట్టు గత జ్ఞానంతో కళ్ళ ముందు జరుగుతున్న సమస్యను మనం ఎలా చూడగలుగుతాం అంటే గ్యారంటీగా చూడలేం. అందుకే మనం ఇందాక చెప్పుకున్నాం, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ టాపిక్. అది నేను ఫలానా, నేను ఒక హిందువుని, నేను ఒక కంట్రీకి చెందినవాడిని, ఇండియన్ని, అమెరికన్ని, రష్యన్ని, నేను నా జెండాకి నేను సెల్యూట్ చేస్తాను. ఇలాంటి బయాస్ ఉన్నప్పుడు ఏంటంటే హోల్నెస్ లోంచి మనం వీఆర్ లిమిటింగ్ ఇంటూ స్మాల్ షెల్. దాన్నే మనం ఏంటంటే తెలిసిన పరిధిలో జీవించడం. అంటే నేను ఈ కంట్రీలో ఉన్నాను కాబట్టి నా శక్తియుక్తులన్నీ ఉపయోగించి నా కంట్రీకి మంచి పేరు తెస్తాను, నా జాతికి మంచి పేరు తెస్తాను అని చెప్పి మనం ఇలా డివైడ్ అయిపోయాం. హోల్ నుంచి డివైడ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఒకదాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయడానికి అన్ని రకాల ట్రిక్స్ ప్లే చేస్తాం. మనం అంటే మన మైండ్. ఎందుకు? నాకున్న తెలివితేటలన్నీ దీనికి ఉపయోగిస్తాను, నా గ్రూప్ను బాగు చేసుకుంటాను, లేకపోతే నా కంట్రీని బాగు చేసుకుంటానని బయట, ఇప్పుడు ఇందాక చెప్పారు రంగు కళ్ళజోళ్ళు పెట్టని. మరి ఎలా బయటపడతాం అంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం. మన జీవితకాలంలో 70-75 సంవత్సరాల్లో వీఆర్ లివింగ్ ఏ డైనమిక్ లైఫ్. 5 సంవత్సరాలు మనకు ఉన్నప్పుడు మన ఒక ఆలోచన ఒకలాగా ఉంది, అప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, అప్పుడు మనకున్న రిలేషన్స్ ఒకలాగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం గ్రో అయ్యామో ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్ మనము మారకపోయినా కానీ మనం డీల్ చేసే రిలేషన్షిప్స్ కానీ ప్రపంచం మారుతూ పోతుంది. దానికి అనుగుణంగా ఉన్నట్టు చూసినప్పుడు మాత్రమే. ఎందుకంటే మనం క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని మన వల్లే. అందుకే స్టాక్ మొదట్లో మనం 3 అనుకున్నాం. ఏమనుకున్నాం? దిస్ ఈజ్ వాట్ కృష్ణాజీ సెడ్, సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ రియాక్షన్స్. అంటే నీ ఆలోచనలు, నీ భావోద్వేగాలు మరియు నీ చర్య ప్రతిచర్య. ఎవరితో? మనతో పాటు నివసిస్తున్న మన మనుషులతో, మన కుటుంబం, సమాజం, దేశం. ఈ 3 మనలో మనం చూసుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సెన్సిటివిటీ ఎగ్జాంపుల్ చెప్పారు, బెగ్గర్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే యానిమల్స్ని చంపి తింటున్నప్పుడు మన దగ్గర సెన్సిటివ్ ఉందా? లేదు. మన సోల్జర్ వేరే కంట్రీ మీద వారికి వెళ్ళి ఒక 100 మందిని చంపినప్పుడు వాడికి బిరుదులు ఇచ్చి మనం వేస్తున్నాం, మెడల్స్ వేస్తున్నాం. దానికి సెన్సిటివ్ ఉందా? లేదు. ఎందుకంటే నా కంట్రీ సైన్యం చాలా గొప్పది, వేరే కంట్రీని అటాక్ చేసి గెలిచారు కాబట్టి అది ఓకే. సో మనలో ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, నేను ఫలానాకు చెందిన వాడిని, నేను నాది అనే కేంద్రం ద్వారా ఆపరేట్ అయిన ఏ టాక్ అయినా, ఏ యాక్షన్ అయినా అది మనకి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడానికి మనకు అవకాశం కల్పించదు సార్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సెల్ఫ్ నాలెడ్జ్ అని కానీ దానికి ఏంటంటే కృష్ణాజీ చెప్పిన మాట ఇది. సో మళ్ళీ బ్యాక్ టు క్వశ్చన్, ఎలాగ మనం బయటపడాలి? యాక్షన్ ఐటమ్ ఏంటి? ముందు ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ వదులుకోవాలి. ఒక మతం కోణంలో, ఒక దేశం కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఆ క్లారిటీ మనకు రాదు. ఎలా తెలుసు అంటే, నేను నాకున్న జాబ్ రిక్వైర్మెంట్స్ వల్ల ఐ మెట్ లైక్ పీపుల్ ఫ్రమ్ 20 డిఫరెంట్ కంట్రీస్. యూరోప్ నుంచి, సౌత్ అమెరికా నుంచి, సెంట్రల్ అమెరికా నుంచి,
మన ఇండియా నుంచి, యుఎస్ నుంచి, వాళ్ళ భావాలను మనం క్లోజ్గా జడ్జిమెంట్ లేకుండా అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఎలాగ పెరిగామో వాళ్ళు కూడా రకరకాల అభిప్రాయాలతో పెరిగారు ఆయా కంట్రీస్లో. సో ప్రతి హ్యూమన్ మైండ్లో ఏంటంటే ఒకే రకమైన థాట్స్ ఉంటాయి. వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అని పక్కన పెడితే, సో వాటిని మనం గమనించినప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుద్ది. కొంతమంది ఏంటంటే ఉత్తునే కోపడుతూ ఉంటారు, అదే కోపం మనలోనే ఉంది. కొంతమంది పక్కన వాళ్ళు చూసి అసూయపడతారు, అదే అసూయ మనలోనే ఉంది. మనలోనంటే నాలో, మీలోని కాదు. నాలో ఉందంటే ఆబ్వియస్గా మీలో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడము. దానిని గమనించాలి. ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ప్రతిదానికి ఎందుకు ఇలా కోపడుతున్నాను, వేరే వాళ్ళ మీద ప్రేమగా చూస్తున్నాను కానీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, భార్య మీద, ఫ్రెండ్స్ మీద ఎందుకు ఇలా పడుతున్నాను, వాటిని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉంటుంది. కావాలని అబ్జర్వ్ చేసుకోవడం కాదు, మనలో మనం సైలెన్స్లోనే జరుగుతూ ఉంటుంది అంతే, ఓన్లీ ఇన్ సైలెన్స్. ఎందుకంటే మనం వాడి వర్డ్స్కి, థాట్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ వర్డ్ని పట్టుకుని మనం లిమిట్ అయిపోతే మనం అది దాటి వెళ్ళలేము. అందుకే ఒక టాకులో కృష్ణాజీ చెప్పారు, ఫియర్ గురించి ఒక టాకులో, భయం అనేది ఓన్లీ ఆ వర్డ్లోనే ఉందా, అంతకన్నా ఇంకేమైనా ఉందా గమనించు అన్నారు. అలా మనం గమనించినప్పుడు అసలు భయం కూడా పోద్ది, ఆ డివిజన్ కూడా పోద్ది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో అందరితో ఆప్షన్ సార్. సెల్ఫ్ నోయింగ్ ఏంటంటే కులం, మతం, జాతి వాటికి అతీతంగా చూడగలిగినప్పుడు గ్యారంటీగా మనలో చేంజ్ పాసిబులే. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్లో ఇలా జరిగింది. నాకు జరిగిందంటే ఆబ్వియస్గా కొంచెం ప్రయత్నం ద్వారా మీకు కూడా జరుగుద్దని నా నమ్మకం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సో this is all from the center and all that. So we are going to understand the self-knowing, the whole process of thinking, and the intricacies of it and all that. So this inquiry again we start in the next week also. We continue in the next week. So until then, I will take leave of you, sir. Thank you very much for all the participants and the speakers and all the questions which has come. And so nicely participated, all of us. So thank you. Thank you very much, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you very Thank much. you, sir. Namaskar. Thank you. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. Good night. గుడ్ నైట్. Good night. Good night, sir. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్. Namaste.